ఆశ్చర్యకరుడా నీకే వందనాలు 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 వందనాలు. స్తోత్రం 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 యేసయ్యానికి వందనాలు 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 వందనాలు. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా. రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా. స్తోత్రం హల్లెలూయా. పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా, పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా, నీ తల మునిగి లేవాలయ్యా, నా తల మునిగి లేవాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా, ఆమేన్, తేలి తేలి ఆడాలయ్యా. రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా. స్తోత్రం హల్లెలూయా. పోవు చోటెల్లా ఆరోగ్యమే, పారు చోటెల్లా పరిశుద్ధమే, పోవు చోటెల్లా ఆరోగ్యమే, పారు చోటెల్లా పరిశుద్ధమే, చేరు దాపంత సంతృప్తియే, చేరు దాపంత సంతృప్తియే, నిలుచు మేరంత పుష్టికరమే, ఆమేన్, నిలుచు మేరంత పుష్టికరమే. రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని రమ్ము బోధకా. స్తోత్రం హల్లెలూయా. కోట్ల కోట్ల జాలర్ల గుంపు పరుగు పరుగున బల వెయ్యాలి, కోట్ల కోట్ల జాలర్ల గుంపు పరుగు పరుగున బల వెయ్యాలి, పాడి పాడి
చేపలు పట్టి పాడి పాడి చేపలు పట్టి పరమా దేవునికి ప్రజలు చేర్చాలి. ఆమేన్. పరమా దేవునికి ప్రజలు చేర్చాలి. రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా నమ్ము బోధకా. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఒడ్డున చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా. ఒడ్డున చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా. ఔషధమవ్వాలి ఆకులని, ఔషధమవ్వాలి ఆకులని, ఆహారమవ్వాలి పండ్లు అన్నీ, ఆహారమవ్వాలి పండ్లు అన్నీ. ఆమేన్. రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా నమ్ము బోధకా. స్తోత్రం, 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 హల్లెలూయా. ఒడ్డున చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా. ఒడ్డున చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా. ఔషధమవ్వాలి ఆకులని, ఔషధమవ్వాలి ఆకులని, ఆహారమవ్వాలి పండ్లు అన్నీ. ఆమేన్. పండ్లు అన్నీ. రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, ఎండని ఆమేన్. ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా నమ్ము బోధకా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నమ్ము బోధకా. రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, ఎండని జీవా నదిలాగా, 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 ఎండని జీవా నదిలాగా. సకల పరిశుద్ధుల మీద పరిశుద్ధాత్మ అగ్ని కుమ్మరింపబడింది. సకల పరిశుద్ధుల మీద పరిశుద్ధాత్మ అగ్ని
బహుబలంగా ఇప్పుడే కుమరింపబడింది. అది నేను చూస్తా ఉన్నాను. యవనస్తులు ప్రవచిస్తా ఉన్నారు, వృద్ధులు ప్రవచిస్తా ఉన్నారు, భాషలో మాట్లాడుతూ ఉన్నారు, వారి వారి గృహాల్లో ఉండి భాషలో మాట్లాడుతూ ఉన్నారు. గొప్ప గొప్ప దైవజనులు ఏకీపించి మరి భాషలతో గొప్పగా ఆరాధిస్తా ఉన్నారు. ఈ సమయం దేవుడు బలముగా దిగి వచ్చు. దేవుడు మన మధ్య బలముగా దిగి వచ్చు. పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరి పెదాలు కాలుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి హృదయాలను పరిశుద్ధాత్మతో మండిస్తూ ఉన్నాడు. ప్రతి శాప బంధకాల నుంచి విడిపిస్తూ ఉన్నాడు. ప్రతి చీకటి శక్తుల బంధకాల నుంచి దూరాన ఉండి ఏకీపిస్తున్నా. కాల్ కాన్ఫరెన్స్ ద్వారా సెల్ ఫోన్ ఏకీపిస్తున్నా. ప్రతి దైవజనుడి మీద ఉన్న దురాత్మ సమూహ దాడుల నుంచి యేసు నామములో విడుదల కలుగుతుంది. బలమైన అభిషేకం, బలమైన అభిషేకం దైవజనుల మీద దిగి వస్తా ఉంది. బలమైన అభిషేకం దేవుని ప్రజల మీద దిగి వస్తా ఉంది. ఈ మొదలుకొని పరిచర్యలో గొప్ప విప్లవాత్మకమైన మార్పులు కలుగుతూ ఉంది. గొప్ప ఉద్యోగకరమైన ప్రతి సంఘము కట్టబడుతూ ఉంది. ప్రతి సంఘము, ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మ సంబంధమైన మందిరాలు సజీవమైన రాళ్లగా కట్టబడుతూ ఉన్నారు. ఇది మొదలుకొని గొప్ప ఉద్యమాన్ని ప్రతి ఒక్క సంఘంలో చూడవచ్చు. ప్రతి ఒక్క సేవకుడి హృదయం చూడవచ్చు. వారి సంఘ సభ్యులు చూడవచ్చు ఉన్నారు. ఇది నిశ్చయము, ఇది ఖచ్చితము, ఇది యేసు నామములో జరుగుతుంది. బలమైన అభిషేకం, బలమైన అభిషేకం, ప్రత్యేకమైన కృపావరాలు దేవుడు మీకు ఇస్తా ఉన్నాడు. ప్రత్యేకమైన కృపావరాలు ఆయన ఇష్టము చొప్పున ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతుంది. లేఖన ప్రత్యక్షత అనుగ్రహింపబడుతుంది. చీకటి అంధకార శక్తుల అంధకార విడుదల కొరకు ప్రభు యొక్క బలమైన ఆత్మాభిషేకం అనుగ్రహింపబడుతుంది. దైవజనులకు, పరిచారకులకు, సంఘ పెద్దలకు, విశ్వాసులకు అనుగ్రహింపబడుతుంది. ప్రార్థించగా సైతాను గాడు కోటగూడలు కూల్చివేయనట్లుగా గొప్ప అభిషేకం నీకు రిలీజ్ చేస్తున్నాడు. ప్రతి కుటుంబంలో మార్పు కలగబోతుంది. ప్రతి మాటలు హృదయాలు మార్చబడుతుంది. మాటలు భార్య భర్తల విషయంలో కూడా గొప్ప విప్లవాత్మక మార్పు కలగబోతుంది. నీకంటే గొప్పగా నీ భర్త భక్తి చేయబోతా ఉన్నాడు. నీకంటే గొప్పగా నీ భార్య భక్తి చేయబోతా ఉంది. మీకంటే గొప్పగా మీ బిడ్డల భక్తి సాధన చేయబోతా ఉన్నారు. ప్రపంచ దేశాలకు వెళ్ళి గొప్ప సేవ చేయబోతా ఉన్నారు. ఇది నిశ్చయముగా జరగబోతా ఉంది. యేసు నామములో అది జరుగుతుంది. ఎండని జీవనదిలాగా, ఎండని జీవనదిలాగా, ఎండని జీవనదిలాగా, ఎండని జీవనదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని జీవజలమా ఆత్మనాథుడా, ఎండని జీవనదిలాగా, ఎండని జీవనదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా. ప్రేమగల మా తండ్రి,
కొలతలేని ఆత్మాభిషేకం, కొలతలేని ఆత్మాభిషేకం ప్రతి ఒక్కరికి దిగి వస్తాం. ఆయన దయా సంకల్పంలో ప్రత్యేకంగా ఎంచబడిన ప్రతి ఒక్కరి మీదకి ఇప్పుడు కొలతలేని ప్రత్యేకముగా కొలతలేని ఆయన దయా సంకల్పం చొప్పున నిర్ణయింపబడిన వారి మీదకి ఆయన దేవుడు ఇదిగో కొలతలేని ఆత్మాభిషేకము దిగి వస్తుందని చెప్పి ఇస్తాడన్నట్లుగా అది ఇప్పుడు దేవుని సంకల్పంలో ప్రణాళికలో ప్రత్యేకంగా నిర్ణయింపబడ్డ ప్రతి ఒక్కరి మీదకి, ప్రతి విశ్వాసి మీదకి వస్తుంది, ప్రతి పరిచారకుల మీదకి వస్తుంది, ప్రతి సంఘ పెద్ద మీదకి వస్తుంది, ప్రతి ఒక్క సేవకుడి మీదకి, సేవకురాలి మీదకి వస్తా ఉంది. ఆయన దయా సంకల్పం నిర్ణయమై పిలుపు అందుకున్న వారి మీదకి వస్తుంది. ఇప్పుడు వేస్తున్నాములో గొప్ప గొప్ప దైవజనుల మీదకి దిగి రాబోతా ఉంది. దిగి వచ్చింది అది ఆల్రెడీ వేస్తున్నాములో. ప్రపంచమంతా గొప్పగా 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 గొప్ప ఉద్యమాన్ని కనులారా చూడబోతా ఉంది. భారతదేశంలో గొప్ప ఉద్యమం కనులారా చూడబోతా ఉంది. మన పట్టణంలో గొప్ప ఉద్యమాన్ని కనులారా చూడబోతా ఉంది. ఈ సమాజం మొత్తం క్రైస్తవ లోకం చూడబోతుంది. అటువంటి గొప్ప గొప్ప పరిశుద్ధాత్మ అగ్నిగా వచ్చింది. యవనస్తుల మీదకి, రక్షణ లేని యవనస్తుల మీదకి పరిశుద్ధాత్మగ్ని, పరిశుద్ధాత్మగ్ని దిగి వచ్చింది. ప్రతి ఒక్క యవన స్త్రీల మీదకి, యవన పురుషుల మీదకి పరిశుద్ధాత్మగ్ని దిగి వచ్చింది. నీకే వందనాలు 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 వందనాలు. యేసయ్యానికి స్తోత్రం 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 నీకు స్తోత్రం 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 స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. స్తోత్రం 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 పరిశుద్ధాత్మ అగ్నిని దింపినందుకు నీకు స్తోత్రం స్తోత్రం ఈ శ్రేష్టమైన సంగతులు మాకు తెలియపరచు. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. ఎన్నిక లేని మా స్తుతి ఆరాధన కొరకు మాతో ఉన్న తండ్రి, స్తోత్రం మాతో ఉన్న తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. స్తోత్రములు నాయన, స్తోత్రములు. స్తోత్రమరోదియా శరమరోదియా అది సరగరియా రమరోదియా ది సరగరియా శతమరోదియా. స్తోత్రం 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 స్తోత్రం. వందనాలు 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 వందనాలు. చిన్ని బయట ఆరాధన పాదపద్మలు సమర్పిస్తున్నాం. ఈ సన్నిధిని ప్రత్యక్షతను ఆత్మ నడిపింపును అపేక్షిస్తాం. ముందున్న సమయం అంతటిని మీ స్వాధీనం తీసుకొని నా ప్రభువా, మా ప్రభువా, నాతో మాతో మీరు మాట్లాడమని అయా దూరాన మరి గొప్ప గొప్ప దైవజనులు అయా కాల్ కాన్ఫరెన్స్ ద్వారా కూడా వాక్యం వింటుండగా ఇదిగో తండ్రి ఆరాధనలు ఏకీపించడానికి కూడా కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. వారిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవాన్ని కార్యములు జరిగించింది. మా ప్రియుడును మా రక్షకుడైన యేసువును తనంత శక్తి గల నామమున అడిగి వేడుకు ప్రార్థి సమస్తం పొందుకొని ఈ ఆరాధన మీ పాదపద్మం సమర్పించిన మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సమకూడిన మీ అందరికీ, అలాగే ప్రత్యేకంగా మరి దేవుడే మాట్లాడతాడు అని చెప్పని మరి దైవజనులు వారి పేరును చెప్పనుగా నేను ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఆరాధిస్తున్నప్పుడు పలానా దైవజనులు ఇలా కాల్ కాన్ఫరెన్స్ ద్వారా ఏకీభిస్తూ ఉన్నారని చెప్పని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దామండి. యెహోషువ గ్రంథాన్ని తెరుద్దాం. 6వ అధ్యాయంలోకి వద్దాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి.
ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగా ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులను నిలువనెచ్చగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాండి. ప్రేమగల మా కన్ను తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. జీవము కలిగిన మా తండ్రి, నీకు మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తున్నాం. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. దేవా, ఈ లేఖనమును దాని చాటునున్నటువంటి నీ మనసులో ఉన్న సంగతులను బయటకు తెచ్చి సర్వ సంపూర్ణ సత్య సంబంధమైన ఉపదేశం ఏమైతే ఉందో అది కూడా బయటకు తెచ్చి నాతో మాతో అందరితో మాట్లాడినట్లుగా మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఆ మాటలుంచి మీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంచల నుంచి మీరు కనబడుతూ మీ దాసుని నోటిని మీ నోటి పోరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి మీరే మా ప్రభువా నాతో మాతో మీరు మాట్లాడమని నీ ఆత్మకార్యములు జరిగించమని బతిమలాడుతున్నాం. ప్రభువా, కనికరించండి. సర్వకృపానిధివైన మా దేవా, మా అందరికీ నీ వాక్కులు వెలువడుచున్న వెంటనే వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడు హృదయాన్ని వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనసును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిశ్చితము చేరు పర్యాంతం వరకు అయా ఇదిగో తండ్రి నీ పాద సన్నిధిలో శిష్యరికము చేస్తూ శిష్యరికము చేస్తూ శిష్యులైన సేవకు గణముగా తీర్చిదిద్దబడి నీ ఘనమైన సేవ చేసి నిన్ను మహింపరచున్నట్లుగా నీ కృప ద్వారా అయా నాతో మాతో మీరు మాట్లాడమని నీ అనాది సంకల్పంలో నీ మనసులో ఏమైతే ఉద్దేశించుకున్నావో అవన్నీ కూడా దేవా నీ కృప చేత మా జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా మా ద్వారా నీవు సంతోషించినట్లుగా దేవా మాకు ఉపదేశించి మమ్మల్ని బలపరచమని నీ గొప్ప కార్యాలు జరిగించమని బతిమలాడుతున్నాం. దేవా, కనికరించు కనికరించు కనికరించయ్యా. సర్వకృపానిధివైన మా దేవా, నీ పక్షం వహించిన నేను బలహీనుడును. ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ కృప మీద ఆధారపడుతున్నాను. నీ ఆత్మ సహాయాన్ని, నీ ఆత్మ నడిపింపును కూడా అర్థిస్తూ ఉన్నాను. దేవా, నాతో మాతో మీరు మాట్లాడమని నీ ఆత్మ కార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నా అది దుష్టుడు వాడి దూతలు చీకటి అంధకార శక్తులు ఏమున్నా సరే ఇక ఏ ఇతర ప్రభావాలను వేస్తున్నాను వాటిని వాటి ప్రభావాన్ని బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. నా చుట్టూరు మా చుట్టూరు నీవే కంచెగా ఉండమని, అగ్ని ప్రాకారంగా ఉండమని నీ చేతినిలో దాచిపెట్టి మమ్మల్ని దేవా మాకు భద్రతను దయచేసి మాకు శ్రేష్టమైన సంగతులు తెలియపరచమని బోధించమని బతిమలాడుతూ నీ గొప్ప కార్యాలు జరిగించమని కోరుకుంటూ నీ పక్షం వహించిన నేను బలహీనయ్యా. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు ఒప్పుకుని క్షమించి నీ సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధ ఆత్మాగ్నిలో పూటమే శుభ్రంగా మార్చి ఇర్మియా 1 అధ్యాయం 9, 10, 18, 19 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచేయి. నీ చేతిలో దాచిపెట్టు. యెషయా 51, 16 ప్రకారం కృప దయచేయి. అపోస్తలుల కార్యం 4 అధ్యాయం 27, 28, 30, 31 వచ్చిన ప్రకారం నీ కృప దయచేయి. యెహెజ్కేలు గ్రంథం 2 అధ్యాయం 1, 2 వచ్చిన ప్రకారం నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టి నీవే నాతో మాతో మాట్లాడమని, ఈ ఆత్మకార్యంలో జరిగించమని యేసయ్య నామములో నేను ప్రార్థించి సమస్తం పొందుకొని ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పి నిన్ను గొప్ప చేసుకున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో ఓ పట్టణం కనబడుతూ ఉంది.
ఎరికో పట్టణం అంటే తిరుగుబాటు చేసే పట్టణం, తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి వ్యక్తులున్న పట్టణం అది. తిరుగుబాటు చేసే పట్టణము, అలాగే తిరుగుబాటు చేసే ప్రజలున్న పట్టణం అది. అయితే ఇక్కడ యెహోషువ అంటున్నాడు, ఆ పట్టణం విషయంలో ఎవడైనా పునాది వేస్తే, ఎవడైనా తలుపు గడియలు నిలబెడితే, పునాది వేస్తేనేమో మొదటి కుమారుడు చనిపోతాడని, తలుపు గడియలు నిలబెడితేనేమో చిన్న కుమారుడు చనిపోతాడని లేఖనంలో ఆ రోజు జరిగిన సందర్భాన్ని బట్టి ప్రజలందరి చేత ప్రమాణం చేయించి లేఖనం పూర్వకంగా దాన్ని భద్రపరిచి మరి మనకు ప్రత్యేకంగా ఇచ్చాడు. అయితే ప్రభు ఈరోజు దీని విషయంలో మనందరితో మాట్లాడే విషయం ఏంటంటే, శపితమైన జీవితాలు మనవి, అసలు మాట వినకుండా ఇటు పిలిస్తే ఇంకొక వైపు తిరిగే వ్యక్తిత్వం కలిగిన వాళ్ళం మనం. అవునంటారా కాదంటారా? అసలు సామాన్యంగా ఏసై కాడికి వచ్చి మనం లోపడ్డామంటే ఎన్ని తిప్పలు పడితేనో, ఎన్ని రకాల లోకంలో అంటారు పురిటి నొప్పులు పడితేనో అన్నట్లుగా ఎన్నో రకాల ఇబ్బందులు పడితే కానీ దైవజనులు అంటూ ఉంటారు, నయంగాని జబ్బన్నా చిరిగిరాని డబ్బన్నా. అంటే ఆ డబ్బులు రావు అనుకుంటే అప్పులు పెరిగి గందరగోళం వచ్చి ఇక కంపెనీ జబ్బులు వచ్చి ఇక లేదని చేతులు ఎత్తేస్తే కానీ అప్పుడు వంగన పరిస్థితులు లేదు. ఈ సమస్యగా ఇది కుదరదు, ఆయన దగ్గర పోతేనే దీనికి పరిష్కారం అనుకుంటే, ఈ వ్యాధి బంధకాల నుంచైనా ఈ శాప బంధకాల నుంచైనా విడిపించబడాలి అంటే ఇక ఆయనే దిక్కు, ఇంక లేదు రెండవ దారి లేదనుకున్న ఆ పరిస్థితుల్లో ఉంటేనే మన మాటిని లోబడింది. అవునంటారు కాదంటారా? నా మటుకు నేనైతే అలానే అవునంటాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శపితమైన ఈ పట్టణము అసలు ఏమిటంటే, ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయేలీలు బయలుదేరారు, బాగానే బయలుదేరారు. ఎర్ర సముద్రాన్ని దాటారు, చక్కగా మారా అనుభవాన్ని ఎదుర్కొన్నారు. అనేక సందర్భాలు ఇట్లా దాటుకుంటూ ఎరికో గోడగాడికి వచ్చి వాళ్ళు అడిగారు. ఏమడిగారంటే, అయ్యా మా దారిని మేము పోతాం, మీ జోలి అసలు మేము రాము, అసలు కనీసం మీ చాల మీద పడి కంకిని కూడా తుంచం, మీ బావులో నీళ్లు తాగనివ్వం, మేము తాగం, మా పశువులను తాగనివ్వం, ఇదే రాజమార్గంగా ఉంది కాబట్టి ఈ దారిలో కూడా వెళ్ళనివ్వండి మమ్మల్ని అని బచ్చంలాడారు. బచ్చంలాడితే అస్సలు ససేమిరా. ఇలా ఒకవేళ మన జీవితాల్లో భార్య విషయంలో నువ్వు బాగా చపన పడుతూ ఆమెను కోరుతూ ఉంటావు, అమ్మాయి నా మాట వినవే, ఇలా ఉండగా ఇది పరిస్థితి అని చెప్పంటే, ఆ యేసుని వదిలిపెడితే నేను ఏదైనా చేసేదని. భర్త విషయంలో తాగుతూ ఉంటాడు, అసలు గందరగోళం చేస్తాడు కుటుంబం మొత్తాన్ని. మా బావగారు అయితే క్వార్టర్ చేసే తాగుతాడు, నన్ను కూడా తీసుకుపోయి కూర్చోబెట్టి తాపిండు కూడా. చూసావా మా బామ్మర్జీ, చూడు ఇంకో క్వార్టర్ ఎక్స్ట్రా చెప్పన్నాడు. ఓ అమ్ము ఇదేంటి అని చెప్పాను. తప్పలే ఆ రోజు కూర్చొని తాగే బయటకు వచ్చి మొత్తం ఎక్కా. ఏం చెడు ఏంది, అబ్బే మా ఊడి సరుకు లేదండి మా బామ్మర్జీ దగ్గర అని చెప్పి మాట్లాడు. ఈ వచ్చినోడు బాగా వచ్చే బాగుండు, పక్కన ఎవడన్నా ధైర్యం దొరికిందంటే ఈ కాలు ఎదుటోడి మోకం మీదకి లెగుసుద్ది. అంత రచ్చ. పక్కన ఎవడన్నా ధైర్యం దొరికాడంటే, ధైర్యం అంటే సపోర్ట్ అనమాట, ఎవడన్నా దొరికిందంటే కాలు ముఖం మీదకు పోద్ది. నేను కళ్ళారు చూసా, ఈ పైత్యం వాళ్ళు ఈ ఎవరు ఏంది అని చెప్పి అనుకున్నా. అది మొదలుకొని నీకు అసలు ఆయన పక్కన తిరిగింది లేదు. ఆ తర్వాత కాలక్రమంలో మా బావకు నేనంటే భయం పెట్టాడు దేవుడు. నేను పోయి సైలెంట్గా నిలబడతా. నా స్నేహితులైనా సరే తాగేవాళ్ళు ఉంటే నా స్నేహితులు, నేను బాధపడతానని చెప్పి తాగినోడు నా దగ్గరకు రాడు, పక్కనోడు చూచుడు, ఆ స్వామి ఆడున్నాడు లోకల్ ఉన్నప్పుడు, స్వామి ఉన్నాడు, వాడు నన్ను చూస్తే బాధపడుతుంది, అందుకే నా ముఖం చూపించలేని ఇంటికి పోతున్నాయని చెప్పని ఇట్లా భయంకరంగా తాగుడని వ్యభిచారపు బంధకాల్లో కూడా చిక్కబడి భర్తలో అస్సలు మాట వినరుగా. ఏడోకి ఇల్లు ఉంటే ఇంకొకసారి ఇంకో ఇల్లు పెట్టే రంకెలేస్తూ ఉంటాడు. ఆడ ఏడుకొచ్చిన దుమ్ముగా తల్లి పిల్లలు మొత్తం కలిసి తల చన్ను దంచారని
ఈడ కాకుండా ఆడకపోయి రంకెలు ఎత్తడు. ఆ రంకెలు వేసి అయిపోయిన తర్వాత అంతా దిగిపోద్దిగా పిల్లిలాగా వచ్చి సైలెంట్గా అరుగు మీద కూర్చొని ఏమై అని చెప్పని మాట్లాడుతాం. నీకు మాట వినని బిడ్డలున్నా సరే వాడు చెడు స్నేహాల్లో పోయాడా, ఆమె నీ మాట వినకుండా ప్రేమ దోమ ఇంకా గందరగోళం అంటే ఏంది? ఎందుకను నువ్వు పోషించలేదని పోషించలేను నన్ను ఎందుకు అన్నారని చెప్పని నిలదీసి పిల్లలు లేకపోలేదు. యాడ మరి నువ్వు ఈ ప్రశ్నలు వేస్తామని తెలియక అన్నారు. ఏంది ఈ ఎరికో అనే అనుభవం ఏంటంటే మాట వినని అనుభవం. అసలు రివర్స్ అంతా రివర్స్ అనమాట. అడ్డం తిరుగుతారు. ఇప్పుడు భార్య విషయం అనే కాదు, భర్త విషయం అనే కాదు, కడుపును పుట్టిన బిడ్డల విషయం అనే కాదు, కుటుంబ సభ్యుల విషయం కాదు, నీకు కోర్టులో సమస్య నుండి లావాదేవీల కాడ ఎవడైనా అడ్డం తిరుగుతున్నా, ఏంది చర స్థిరాస్తుల కాడ ఎవరైనా సమస్య పెట్టున్నా, అప్పు బంధకాలు తీరిపోయి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయకుండా వాడు వేధిస్తున్నా, ఈఎంఐలు ఉంటాయి. ఈఎంఐలు ఆ ఈఎంఐలు కాడ ఫైనాన్స్ పరిష్కారం జరగదు. వాడు క్లియరెన్స్ లెటర్ ఇమ్మంటే ఇయ్యడు, నువ్వు ఇంత కట్టాలంటాడు. నాకు కూడా అట్లాంటిది ఎదురైంది. ఏంది ఎవరికన్నా అడ్డం ఉండి నువ్వు నిలబడతావు, అడ్డం ఉన్న దాన్ని బట్టి వాళ్ళు వచ్చి నీ షోల్డర్ పడతారు, ఆడ కూతురైతే నిలబెడతారు, నీచమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ సమస్యలకి ఒక పరిష్కారం దొరకని పరిస్థితులు ఏం చేయాలి? కూర్చొని ఆడవటం తప్ప రెండో చేయదు కదా. కొంతమంది భార్యలు ఏం చేస్తారంటే రహస్యంగా భర్తకు తెలిస్తే మొత్తం జేబులో పెట్టుకొని హల్లెలూయా స్తుతి మహిమ అంటాడని రహస్యంగా అప్పులు ఇస్తారు. రహస్యంగా ఏంటి ఆ చీటీ పాటలు వేస్తారు. వేసి మొత్తం సంపాదించి ఈడు అసలు ఇయ్యడు అనుకున్న మొండి పొద్దుకి ఇచ్చి ఇక కూర్చొని ఎడుస్తూ ఉంటుంది ఆ తల్లి. అట్లాంటి వాళ్ళు చూసా ఇక అది తెలిసిన కానిచ్చి ఈయన ఈ మీద పడి కుమ్ములాడుతాడని చెప్పని ఒక పక్క ఇక రివర్స్ అనమాట. ఏడవటం, ఇక గందరగోళం చేయటం. అసలు నిన్ను ఎవడు చేయమని ఆ పని అసలు తెలియగలవాళ్ళని వీళ్ళు అసలు భర్తకు తెలియకుండా జేబు భద్రంగా దాచిపెట్టి సీటీలు కట్టి మొండిపోతుంటారు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉండవు, అతని భార్య ఏదో కాస్త తెచ్చి అతని భర్తకు తీసుకొచ్చి ఆమెకి ఇస్తా ఉంటే చాలా జాగ్రత్తగా కాపాడి ఆ చీటి ఈ చీటి అని వేసి చివరికి దేశపోయి బంధువులే మొండిపోద్ది అనమాట. ఈయనోడికి ఇచ్చింది 50,000. నేను 4 సార్లు తిరిగి ఆ పిల్లగాడిని వేసుకొని ఆడకు పోయిన తర్వాత వాళ్ళ సడ్డు కూడా అంటాడు, అసలు వాడికి ఎందుకు ఇచ్చింది ఆ పిల్ల, వాడి దగ్గర డబ్బులున్నా కానీ లేవు, రావాలి అది ఇది అంటుండు. ఏందబ్బా అన్న, చేసేది ఏం లేదు పాస్టర్ గారు అంట. కొన్ని సమస్యలు ఇలానే ఉంటే జటిలం అన్నమాట. ఇక అది కదిలాడదు పరిస్థితి. రోగమైన అడ్డం తిరుగుతూ ఉంటుంది. అంత వ్యవహారం అంతా అడ్డం తిరుగుతూ ఉంటుంది. భక్తి సాధన చేయడానికి వెళ్ళే విషయంలో కూడా అడ్డం తిరుగుతూ ఉంటారు చాలామంది. ఇందాక ఎవరో ఎక్కిరిస్తూ ఉన్నారు, హల్లెలూయా స్తోత్రం ఆమె అని. నేను అంటున్నాను, ఇట్ట ఎక్కిరిచ్చిన వాళ్ళే మోకాళ్ళుని బలిపీఠం పట్టుకుని బోర్ని ఏడిసి ప్రభువా నీ సేవకు నన్ను బతికిచ్చి అడిగిన వాళ్ళు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఖచ్చితంగా జరుగుద్ది. ఆయన ఎక్కిరించిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టరు. నువ్వు ఏడున్నా సరే, అగాధంలో ఉన్నా సరే తాడేసి మరి బయటికి తెచ్చిర్రా నా పని చేద్దు కానీ అంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమి చాలా కఠినమైన పరిస్థితులు. ఎరుకు అంటేనే కఠినమైన పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? పరిష్కారం దొరకదు కదా. ఎట్లా ముందుకెళ్ళటం ఎలా? ఈ సమస్య నుంచి ఒడ్డున పడటం ఎలా అంటే నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, ఆ సమస్యను బట్టి మొదటిగా స్తుతించు. పరిష్కారం చెబుతున్నాం అనుకుంటే స్తుతించమంటావు పాస్టర్ గారు అంటే మరి అక్కడే ఉంది పరిష్కారం. స్తుతి యాగము చేయవాడు నన్ను మహింపరుస్తూ ఉన్నాడు, తద్వారా దేవుని యొద్ద నుంచి రక్షణ అతనికి కలుగునట్లుగా మార్గం అతనే సరళపరుచుకుంటున్నాడు, ఏర్పరచుకుంటున్నాడని లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది. స్తుతించినప్పుడు నీ మీదకి దేవుని బలమైన అభిషేకం దిగి వస్తుంది. దిగి వచ్చినప్పుడు నీ చుట్టూ మనసుకు కట్లు కట్టుకుపోయిన ఈ బంధకాలన్నీ తొలగిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. ఆ పిదప దేవుడు ఖచ్చితంగా నీ దగ్గరకు వచ్చి చెయ్యవలసిన విషయం ఏంటో తెలియపరుస్తాడు. యెహోషువతో ముందే చెప్పాడు, సమస్య అక్కడ వస్తుంది అనగానే ఆయన ముందుగానే వచ్చున్నాడు సమస్యలో.
ఆ సమస్యలోకి వచ్చి ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే సమస్యను పట్టుకుని బోర్న దేవుడు కూడా వదిలేసిండులే, ఇక ఎవరున్నారు నాకు దిక్కు, ఏం చోలే ప్రభు నువ్వు కూడా నన్ను వదిలేసావని చెప్పని ఏడుస్తా కూర్చుంటా ఉంటావు. నీ సమస్య ఏదైనా సరే నువ్వు నమ్మకంగా కనుక ప్రభును వెంబడిస్తున్నట్లయితే కుడికి కానీ ఎడముకు కానీ తొలగకుండా దేవుని వైపే చూస్తూ దేవుణ్ణి ఆధారం చేసుకొని ఆయనను వెంబడిస్తాం, ఆయన కృపలో వర్ధిల్లుతున్నట్లయితే నీ బ్రతుకులోకి వచ్చినటువంటి ఆ శ్రమ శోధన ఏదైనా సరే దాంట్లో యేసయ్య ఆల్రెడీ వచ్చున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వచ్చున్నాడు. నువ్వు అది గమనించాలి, గ్రహించాలి, విశ్వసించాలి. మనం ఏం చేస్తాము, ఎంత అయిపోయింది, ఎవరు లేరు, కుటుంబీకులు కూడా వదిలేశారు, బంధువులు కూడా వదిలేశారు. కాస్తంత సమృద్ధి ఉంటే బెల్లం చుట్టూ ఈగలాలు ఉంటారు బంధువులు. ఆ బెల్లం అంతా అయిపోతే ఈగను గమనించారా, పంచదార కానీ బెల్లం కానీ ఆ పొడి అక్కడ పడితే చివరిలో కాస్తంత ఏమో దొరుకుతుంది, ఆడ ఎదుగుతూ ఉంటుంది. బంధువులు కూడా అట్నే ఉంటారు. నీకు సమృద్ధి ఉందనుకో, సర్వ సమృద్ధి ఉందనుకో, ఇక అసలు ఏం లేదు, మా అమ్మాయేనండి, మా అల్లుడు, మా కోడలండి బంగారం, కాస్తంత బెసికితే చాలు యాడ్ నుంచి వచ్చి పడి దరిద్రాన్ని పెట్టి తెచ్చిపెట్టుకున్నాం, లేనిపోయింది నా పిల్ల గొంతు కోసానని చెప్పని ఇట్టని డైలాగులు ఈ నాలుగే మాట్లాడుతుంది. ఏమి సమృద్ధి ఉన్నప్పుడు బంధువులు బాగుంటారు. ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారు, అరే బంధువుల కంటే రా బంధువులు నయం రా అని. బంధువుల కంటే రా బంధువులు నయం రా. పైనున్న చర్మం మొత్తాన్ని మాంసం మొత్తాన్ని లాక్కొని తినిపోతాయి, ఎముకలు దట్టాన్ని నిలబెడతాయి. ఈ బంధువులు ఆ ఎముకలను కూడా గుల్ల చేస్తారా అని చెప్పారు. అంత ప్రమాదస్తులు అన్నమాట బంధువులు. నువ్వు బంధువుల మీద బాంధత్వాల మీద కనుక ఆనుకుంటే ఇలాంటి అనుభవాన్ని ఖచ్చితంగా నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుంది. అదే కనుక యేసయ్య మీద ఆనుకుంటే అసలు ఎవరున్నా ఏమున్నా మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. ఇట పాడుకుంటూ దేవుల్లో మయంపరుచుకుంటూ వెళ్ళిపోతావు. యేసయ్య మీద ఆనుకుంటే చాలు, అంత సంతోషమే. అక్కడ ఒకడు పరిగెత్తుకుంటూ వస్తా ఉన్నాడు, అయ్యా అయ్యా అయ్యా. యెహోషువ ఏం చేస్తున్నాడు, ఎదురు సమస్య ఉంటే మోకాళ్ళుని తన కాళ్ళ మధ్య తలపెట్టి మొరపెడుతూ ఉన్నాడు. ఒక పనివాడు దగ్గర సహకారిగా ఉన్నవాడు పరిగెత్తుకుంటూ వచ్చి, ఏలినవాడా ఎవరు వచ్చారు చూడటానికి, బాగా గొప్పగా ఉన్నాడు, మెలమెల మెలుస్తూ ఉన్నాడు, ఏం అర్థం కావట్లేదని బరబర వచ్చి నిలబడితే ముందు నీ చెప్పులు, కాళ్ళకున్న చెప్పులు తీశాడు. అసలు నువ్వు మా పక్షం వాడివే శత్రుపక్షం వాడివి అంటే, నేను యెహోవా సన్నిధి నుంచి దిగి వచ్చాను, యెహోవా సేనాధిపతిని అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ఆల్రెడీ వచ్చున్నాడు. యేసయ్యకి ఇంకొక బిరుదు అది, యెహోవా సేనాధిపతి అని. యేసయ్య అక్కడ సమస్యలోకి వచ్చి కూర్చున్నాడు. ఆయన శిష్యులు పడవ ఎక్కారు, పోతా ఉన్నారు. సముద్రం గాలి ఇసిరి కొడుతూ ఉంది. అయితే యేసయ్య ఎక్కడున్నాడు, పడవ ఎక్కడ మునిగిపోతే అక్కడ పడుకొని ఉండు ఆయన. ఈ శిష్యులే ఉన్నారు, ప్రభువా ప్రభువా నశించిపోతున్నా, నీకు చింత లేదంటే, అల్ప విశ్వాసులారు ఆగండి అండు. ఎందుకు ఆ గద్దింపు ఎదుర్కోవటం మనకి? నీ సమస్యలోకి నీకు అది ఎంత కఠినమైందైనా సరే, నీ సమస్యలోకి ప్రభు ఆల్రెడీ వచ్చున్నాడు. ఆయన వచ్చున్నప్పుడు నువ్వెందుకు భయపడతావు? ఇప్పుడు నువ్వేమైనా పరిష్కరించగలిగేది ఏమైనా ఉందా అక్కడ? నా బ్రతుకులో నా ప్రభు నాకు నేర్పింది ఒకటే, ఏ సమస్య ఎదురైనా నాకు అసలు ఏమి చేత కాదు, నేను ఒకటే గుర్తు చేసుకుంటా, నా తెలివితేటలు ఏంటంటే ఈరోజు బాప్తిసం పొంది తెల్లారి చచ్చిపోదాం, ఇదే నా తెలివితేటలు. ఇలా బాప్తిసం అనుభవంలోకి వచ్చాను. బాప్తిసం పొందిన రోజే షాలేం రాజు అన్నయ్య చెప్పాడు, ఈ పూట బాప్తిసం పొంది రేపు చచ్చిపోదాం అనుకుంటున్నావా? అట్టేం పప్పులడుకో, ఖచ్చితంగా నువ్వు బతకాల్సిందే. సచ్చావనుకో నీకు నువ్వు నరకానికే పోతావు. అమ్మ ఇదేదో తేడా పడ్డ దేవారం అనుకొని ఏదైతే అదేంది, ఎవరికి పనికి రాకపోయినా యేసయ్య కానీ పనికి వచ్చాగా యేసయ్య సేవ చేర్చాలి అనుకున్నా. అదే రోజు మధ్యాహ్నం 12:30 గంటప్పుడు ఎం సత్యం పాష్ గారు బైబిల్ మిషన్ మహాసభల్లో అక్కడ ఉన్నాడు ఆయన. అక్కడికి వెళ్ళాను నేను.
బాప్తీసం పొందే రోజు 3 రోజులు ఉపవాసం ఉండి అక్కడికి వెళ్ళా. నా అనుభవం ఏంటంటే కుటుంబం అంతా చల్లా చెదిరైపోయింది. అప్పుడు అనుకున్న ఆ ఉదాహరణ ఏంటంటే, గుప్పెడితో మట్టి తీసుకొని ఇసిరేస్తే చల్లా చెదురుగా ఎలా అయితే పడుతుందో అలా నా కుటుంబం అయిపోయింది. గత సంవత్సరంలో మిషన్ సభలకు వస్తానని అనుకున్న దాన్ని బట్టి ఇలా అయిందేమో, ఈ సంవత్సరం ఆడ పోదా అని చెప్పని అనుకుంటా దైవజనుడికి చెప్పాను. నా ఆత్మీయ తండ్రి దావీదు పాష గారు ఇక్కడే తండ్రి సన్నిధి వ్యవస్థ ఇక్కడ సంఘ కాపరిగా ఉన్నాడు. ఆయనకు ఆ మాట చెప్తే, మరి బుధవారం బాప్తిస్మాలు ఇస్తారు వస్తావా అని. మరి నువ్వు 3 రోజులు ఉపవాసం ఉండమన్నావు, నేను ఆడ 3 రోజులు ఉపవాసం ఉందని వెళ్తున్నానంటే ఏమైతే సరిపోద్ది, 3 రోజులు ముగిస్తావు కదా, వచ్చే బాప్తిజం ఉంది. కానీ ఆడకు వెళ్ళాను. మిషన్ సభల కాడి నుంచి మళ్ళీ చిలకలూరిపేట బస్సుకు వెళ్ళి బాప్తిజం 2015 జనవరి 28వ తారీఖున బాప్తిజం పొంది, అక్కడి నుంచి మళ్ళీ సభలకు వస్తే ముగింపు సభలో అక్కడ వాళ్ళ భార్య సేవకురాలు చెప్పింది, పలానా తండ్రి సన్నిధిలో బాప్తిజం పొందాడంటే. ఎందుకు మనకి ఇస్తారు కదండి, ఏమో ఆడ మాట ఇచ్చాడంట. ఆమె సాక్ష్యం అంతా చెప్పింది. ఆయన నుండి కాళ్ళు గడిగించుకుంటావా అన్న, కాళ్ళు గడిగించుకుంటే అన్న మళ్ళీ తేరుకొని నేర్చుకోవాలయ్యా. నాకు అర్థమైపోయింది సేవ పిలుపని. నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేర్చుకున్న తర్వాత వస్తా అంటే, ఎందుకు నీ మోహం, నువ్వు ఇప్పుడు నువ్వు దేవుని మాటలు ప్రకటిస్తావు, ధైర్యంగా రా, మా ఊరు పోదాం, ఒక 6 రోజులు ఉంది కానీ, మా సంఘాల్లో నిలబడి మాటలు చెబుతూ కానీ, దేవుని వాక్యం అందిద్దు కానీ రా అన్నాడు. ఇంటికి కూడా బానిచ్చేటట్లేదు ఆ రోజు. ఒకసారి పెళ్లి సంబంధం కూడా చూస్తున్నారు. ఎన్ని సంఘాలు అంది ఆ తల్లి వచ్చి, పెళ్లి సంబంధం అంటే ఎంతమంది పిల్లలు, ఎంత ఆస్తి ఉందని అడగల ఆ రోజు. ఎన్ని సంఘాలు, సంఘంలో ఎంతమంది సభ్యులని అడిగింది. ఇదేంది ఎంతగా ఉంది వ్యవహారం అంతా. అప్పుడు కొంచెం ఆగిన తర్వాత ఆలోచించి, అంటే సంఘ కానుకలు దశం భాగాల మీద కుటుంబం నడిచిపోతే సుఖంగా వాళ్ళే సేవ చేసుకుంటారు అన్నది ఇలా పాలసీ పెట్టుకుంటా ప్రభు ఇంటికైనా పోనిచ్చారు అనుకున్న మనసులో. చివరికి నేను రానులేనయ్యా, నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా వస్తానని. ఆ రోజు చచ్చిపోదాం అనుకున్న ఆ రోజే, బాప్తిజం పొందిన రోజే సేవకురా అని పిలిచాడు. సరెండర్ అయిపోయా. భయంకరమైన పరిస్థితులు అన్నమాట. గమనించండి, ఎంత కఠినమైన పరిస్థితుల్లో సమస్యలున్నా నువ్వు గనక దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి గనక నువ్వు స్తుతించావంటే ఖచ్చితంగా దేవుని సన్నిధి నువ్వు మొదటిగా అనుభవిస్తావు. ఆ పిదప దేవుడే నీ పక్షం వహించి నీ సమస్యలన్నిటి నుంచి పరిష్కరిస్తాడు. యెహోషువ అంటున్నాడు, నువ్వు ఎవరి పక్షంగా నుంచి వచ్చావంటే, నేను యెహోవా సేనాధిపతిని, యెహోవా పక్షంగా వచ్చానన్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యెహోషువతో, యెరికో పట్టణం చుట్టూ నువ్వు తిరుగు, స్తుతించండి, ఆరాధించండి. నువ్వు చేయాల్సిన పని ఏం లేదు. గుణపం వేసి గాతం వేసి గడ్డ ఎరగదీసేది ఏం లేదు. ఆ గోళ్ళ పడగొడతానికి నీ చేతులతో ఏ ఇనుప వస్తువు వాడే పని లేదు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఒకటే, స్తుతించు, ఆరాధించు. మిగతా అన్నీ దేవుడు జోక్యం చేసుకొని బలమైన ఆ యెరికో గోడను సైతం ఫళమని మొత్తం భూస్తూ చదును భూమిగా మార్చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ సమస్య ఏదైనా, మాట వినని పరిస్థితుల్లో ఎవరున్నా, అది ఎంత కఠినమైన పరిస్థితి నీ జీవితంలో ఏదైనా సరే, కుటుంబంలో ఏదైనా సరే, సేవా పరిచర్యలో కూడా కొంతమంది సేవకులకి సంఘ బిడ్డలు తెలివితేటలు నేర్పుతారు. నేను చాలాసార్లు చూశాను. కొంతమంది ఏం చేస్తారంటే, పాస్టమ్ గారు మెప్పు పొందితే చాలు పరలోకం పోతా, నేను పాస్టర్ గారిని నేను సిలివేశారా, ఉన్న సంఘానికి పాస్టర్ గారిని నేను సిలివేశారా, పాస్టమ్ గారిని సిలివేశారా, పక్క పేట పొడిచారా, చనిపోయి 3వ రోజు లేచిండా. నిన్ను పంపించేది, పరలోకంలోకి తీసుకునేది దేవుడు మాత్రమే. అది కూడా యేసయ్య రక్తం ద్వారానే. శాపగ్రస్తమైన మన బ్రతుకులు, శపితమైన జీవితాలు మనవి, మాట వినకుండా అడ్డంగా తిరిగి అడ్డదిడ్డాలుగా తిరిగి బ్రతికినటువంటి పరిస్థితులు మనవి. కానీ ప్రభు తన మహా ఉచిత కృప చొప్పున రక్షించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రక్షణ పొందిన నీ జీవితంలో కొన్ని సమస్యలు కావాలనే ప్రభు అనుమతిస్తాడు. నువ్వెక్కడ హెచ్చిపోయి నువ్వు గర్వించకుండా,
నువ్వు హెచ్చిపోయావు అనుకో, నీ భక్తిని బట్టో, నీతిని బట్టో, పరిశుద్ధతను బట్టో, ప్రార్థన బట్టో, వాక్యం చదువుతున్న దాన్ని బట్టో, నీకు కలిగిన కృపావరాలను బట్టో, దేవుడు నీతో డైరెక్ట్గా ముఖాముఖిగా మాట్లాడుతున్న దాన్ని బట్టో ఎక్కడ కూడా గర్వించి భ్రష్టుడు అయిపోకుండా, భ్రష్టురాలుగా మారకుండా కొన్ని సమస్యలను నీ ముందుకు తెస్తాడు, కొన్ని సమస్యలను అట్నే ఉంచుతాడు, కొన్ని బలహీనతలు కూడా నీ జీవితంలోకి పొడచూపేలాగా చేస్తాడు. ఒక్కొక్కళ్ళ జీవితాల్లో కావాలనే ఆ ప్రోమో వీడియోస్ చూసేలాగా చేస్తాడు. వాస్తవం ఇది. ఎందుకంటే నువ్వు హెచ్చిపోకుండా ఆ దరిద్రం విషయంలో నీకు అసహ్యం కలగాల. అసహ్యం కలిగేదాకా నేను అది చూసేలాగానే అనుమతిస్తాడు. కొన్ని జీవితాల్లో, కొంతమంది జీవితాల్లో పాత కాలంలో నువ్వు ఉన్న బ్రతుకుంటూ చూడు, ఒక ఆడకూతురు కనపడంగా నీకు అంతే ఉంటుంది, ఇక తలకాయ అంతా. అరే నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాను చెబుతున్నాను, మరి ఈ రకంగా చూస్తే నా చుట్టూ ఉన్న ప్రపంచం నన్ను గమనిస్తుంది కదా. ఆ గ్రహింపు మనం మర్చిపోతాం. మర్చిపోయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, నలుగురు నాకెళ్ళి చూస్తూ ఉంటే నేను ఇంకొక స్త్రీ వైపు చూస్తా, అంతే మోహపు చూపు అనమాట. ఇక అంతే. నేను అట్లాంటి వాళ్ళు చూస్తే నాకు ఒకటే గుర్తొస్తుంది, ఊరి మీద వదిలేస్తారు పల్లెటూరులో, మంచి దున్నపోతున్నను ఆంబోతుని, అచ్చోసిన ఆంబోతు అంటారు, అది మారేసు తిట్ట. ఇక ఆ టైపులో చూస్తూ ఉంటారు కొంతమంది. నన్ను చుట్టూ ప్రపంచం గమనిస్తూ ఉంది, నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డాన్ని సాక్ష్యం ఇస్తున్నా, కానీ మన చూపులు మాత్రం అట్టే ఉంటాయి. నాకు బాగా గ్రహింపు అనమాట. నిన్ను ప్రతి కోణంలో నీ చుట్టూ ఉన్న సమాజం పరీక్షిస్తూ ఉంటుంది, పరిశీలిస్తూ ఉంటుంది, పరిశోధిస్తూ ఉంటుంది. మాకు బాప్తిస్మం ఇచ్చినప్పుడు దైవజనులు చెప్పిన మాటలు ఇవి నా మనసులో నాటుకున్నాను నేను. ఏ కాస్తంత కొద్దిగా అవకాశం దొరికిందంటే నిన్ను రోడ్డు మీదకి ఇడుస్తారు వాళ్ళే, నీ ఇంటి వాళ్ళే ఇడుస్తారు. ఏంది, నీ చుట్టూ ఉన్న సమాజం కూడా ఇడ్చుద్ది. రక్షణ అంటే ఆషామాష కాదు, చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి. ఆడకూతురుకు తన ఒంటిలో ఉన్న ఆ పవిత్రమైన అవయవం ఎంత విలువైందో, మనిషి యొక్క జన్మ ముఖద్వారం అది ఎంత పవిత్రమో ఆడపిల్లకు, క్రీస్తు రక్తంలో కడగబడ్డ వ్యక్తికి కూడా సాక్ష్యం అంత విలువైంది. నిన్ను గమనిస్తూ ఉంటుంది లోకం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కళ్ళు ఈ బలహీనతల చేత వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమందికి తొందరపడి నోరు జారే సంగతులు అనుమతిస్తాడు. కొంతమందిని తొందరపడి ఏదో ఒక పొరపాటు చేసేలాగా చేస్తాడు. అంటే తొందరపడి చేతలతో ఏదన్నా క్రియ దేవునికి నచ్చనిది, అది దేవుని గాయపరిచే విషయం. పరిచర్లో కూడా కొన్ని పొరపాట్లు చేపిస్తాడు. తొందరపడి ఒక మాట నోరు జారేలాగా, ఒక విశ్వాసి జారిపోయేలాగా, చేస్తాడు. ఎందుకు? నువ్వు పద్దాకులు ఆ మాట జారకుండా జాగ్రత్త పడతానికి. అది ఆట అయితే ఆయన వేట మొదలైంది నీ మీద. నీకు అది పద్దాకులు ఆటగా మారిందనుకో, ఇక ఆయన వేటగాడు అవుతాడు అనమాట. ఇక ఆయన వేటగాడు అంటే ఇక తరవటమేనమాట. ఇక పద్దాకుల ఎందుకు ఇలాంటి అనుభవాలు దేవుడు అనుమతిస్తాడంటే నువ్వు హెచ్చిపోకుండా నిన్ను నువ్వు హెచ్చించుకున్నావు అనుకో, లూసిఫర్కు తాతవచ్చు. నువ్వు కొడుకు కాదు, తాతవచ్చు. అంటే వాడికంటే ఇంకా దుర్మార్గంగా మారిపోతావు అనమాట. నీకేదైనా ప్రభు ఇచ్చాడంటే ఆయన కృపను బట్టి అని చెప్పి నిన్ను నువ్వు తగ్గించుకుంటా ఉండాలి. తగ్గించుకుంటా ఉన్నప్పుడు ఆయన కృప అధికంగా నీ మీద పోస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంతగా నీ మీద కృప పోస్తాడు ఆయన. ఒక్కో సమయంలో నీవు నిందలు అవమానాలు ఎదుర్కొనేలాగా అనుమతిస్తాడు. నా అంతటి వాడిని అంటారా ఈ మాట అంటే, నువ్వు ఏడ్చి సీది గందరగోళం చేసిన ఆయన మాత్రం మౌనంగానే ఉంటాడు. ఎందుకో తెలుసా? లోబడని హృదయం నీలో ఉంది, గర్వించే తత్వం నీలో ఉంది, తలంపులోన, ఊహల్లోన, ఆలోచనలోన ఎక్కడో చోట ఏదో ఒక పొరపాటు ఉంది. ఆ పొరపాట్లు సరిచేయాలంటే కొన్ని పరిస్థితులు నీకు వ్యతిరేకంగానే అనుమతించినప్పుడు అక్కడ శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన అనుభవ పాఠాన్ని నేర్పుతాడు.
ఇంకొకళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఓదార్చడానికి నిన్ను ఉపయోగపెట్టుకుంటాడు. మరో పక్క నీలో ఆయన కావాలనుకున్న వ్యక్తిత్వ సౌందర్యాన్ని తెచ్చుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. చాలా సమస్యలు ఇప్పుడు ఇక్కడ నేనున్నాను. ఈ మీటింగ్స్ పెట్టాలంటే 3 రోజుల క్రితం 500 ఉన్నాయి మీటింగ్స్. 3 రోజులు అనగా 2 రోజులు అనగా 300 ఉన్నాయి. రేపు అనగా రూపాయి ఉంది. ఇప్పటికి నా జేబులో రూపాయి అట్నే పెట్టుకున్నా. ఎట్ట ప్రభు అంటే పలానా వ్యక్తికి ఫోన్ చేయండి. ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలా. ఇక ఇంచేలే అనుకున్నా. నా పక్క నుండి ఒక అన్నయ్య ఉన్నాడు, ఆయనకి ఫోన్ చేయండి. ఆయన అసలు సెల్ స్విచ్ ఆఫ్ చేసుకోండు. ఇక లేదులే అనుకున్నా. తర్వాత బండికి వస్తూ ఉంటే పలానా వ్యక్తికి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలా. తెల్లారి సాయంత్రం కోటారు. ఈ మౌత్ పట్టుకుంటున్న ఇక్కడ ఈ ఫీమేల్ సంబంధించిన ఈ పిన్ను ఓ 70 రూపాయలు అవుతుంది. పైసలు లేవు. ఇది ఉంటేనే కరెక్ట్గా వాయిస్ వస్తుంది. ఎట్లా ప్రభు అంటే లాస్ట్లో ఎవరికి ఫోన్ చేసాడు, పలానా వ్యక్తి. ఆ వ్యక్తికి ఫోన్ చేయండి. ఫోన్ చేయగానే ఫోన్ ఎత్తాడు. అయ్యా పరిస్థితి ఇది, 100-200 ఉంటే చూడు అన్న. నా దగ్గర ఫోన్పేలో లేవన్నా, విడిగా ఇచ్చున్నాను. సరే నీ ఇష్టం ఎట్లా చూడు మరి అని చెప్పన్నా. ఫోన్ పెట్టేసా. తర్వాత మళ్ళీ 10 నిమిషాలు ఆగి ఫోన్ చేస్తే అప్పుడు అన్న మీకు ఫోన్పే చేస్తాను చూడండి అన్న. నా దగ్గర డబ్బు ఉందనుకో, ఆ డబ్బును బట్టి నేనే చేశా అని చెప్పని గర్వించడానికి, గర్వాంధుడిగా మారడానికి కారణమయ్యేది. నేను ఊహించుకుంది ఏంటంటే ఊరు మొత్తం పాంప్లెట్స్ వేసి 4 సెంటర్లో ఫ్లెక్సీలు వేసి ఇక ఏం లేదు గందరగోళం చేద్దాం అనుకో. అసలు ఏమీ లేని కాడే నా ప్రభు గొప్ప అద్భుతాన్ని చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మానక ప్రతిరోజు ప్రార్థన చేయించింది ఎందుకో అర్థం కాల. ఒక అన్నయ్య వచ్చాడన్నా, నేను ప్రార్థన చేసి సాయంత్రం కాలం ఉంటావంటే రా, నాకు దొరికేవు చూడనుకున్నా. అసలు నాకు ప్రార్థన చేయటం కాదు, నువ్వు ఇక్కడ నుంచి ప్రార్థన గట్టిగా చేస్తావు అన్నా. యాకోబు చూసిన దర్శనం, దేవదూతలు ఎక్కటం దిగటం. ఆన్లైన్లో ప్రార్థనలు చూశాడు, ఇక్కడ ఇంట్లో కూర్చున్నప్పుడు చూశాడు. ఏంది పక్కనున్న ఆ పరిచయం చేసిన వ్యక్తులు కూడా అదిరిపోయారు అనమాట. ఏంది ఆ ప్రార్థన అని. ప్రభు మహా ఉచిత కృప ఈ ప్రాంతాన్ని కొన్ని సంవత్సరాలుగా కొంతమందిని బలవంతంగా చచ్చిపో అని తీసుకువెళ్ళి ఉరి పోసుకొని, కిరసనాలు పోసుకొని, మందు తాగు, ఏదో ఒక కోణంలో చచ్చిపోయేలాగా ప్రేరేపించబడుతున్న ఆ దురాత్మ, దాని సమూహం, కామ వికార చేష్టల చేత రేపే దురాత్మలు కూడా మొత్తాన్ని నిన్నటి దినాన ప్రార్థన చేస్తూ ఉంటే యేసు నామములో కాల్చివేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అసలు మేము ఊహించలేదు ఎందుకు ఈ సేవలు రోడ్డు మీదకి తెచ్చాడో, అసలు ఎందుకు అన్ని రోజులు ప్రార్థన చేయించాడో మాకు అసలు ఆ అంతుపట్టలే. సేమ్ ఇలాగని ఇసుపాలెంలో కూడా మరణదూత వెంబడిస్తూ ఉంది. ఇక్కడ ఉంది తల్లి సాక్ష్యం ఇస్తుంది. అయ్యా మీరు రాకముందంత వరకు ఇక్కడ యవనస్తుల మొత్తాన్ని చంపేస్తూ ఉంది ఆ మరణదూత. దాని విషయంలో ప్రార్థన చేస్తుంటే ఇంటికాడ ఆ కిటికీ కాడ నిలబడి ఆ తలుపు తడుతూ ఉండేది. భయంగా ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ప్రభు మహా ఉచిత కృప. ఆన్లైన్ ప్రార్థనలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు బలంగా దిగి వచ్చి ఆ దురాత్మలనే కాదు, ఆ ప్రాంతంలో ఎంతమంది మీద చేతబడి క్రియలు ఉన్నాయో అవన్నిటిని కూడా కాల్చివేసి విడుదల చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అక్కడున్న చేతబడి చేసే వాళ్ళ మీదకి దేవుని బలమైన హస్తం దిగి వచ్చింది. తేడా అడుగులేస్తే ఇక మొత్తటమే. సరిగ్గుంటే బతుకుతారనమాట. హస్తం దిగి రావటం అంటే. దేవునికి మహిమ కలుగును గాక. అల్పులను ఉపయోగపెట్టుకొని ఏ ఆర్భాటం లేకుండా, అదే ఆర్భాటం చేస్తే చూసావా మేము అన్నిటిగా షోల్డర్ ఎగరేసే పరిస్థితి అయితే ఏమి లేకుండా ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి గొప్ప కార్యాలు అన్నమాట. చేతుల రూపాయి పెట్టుకొని సాధ్యమేనా? నేను కూర్చొని ఆలోచించాను, ప్రభువా ఎందుకైనా నువ్వు ఇంత గొప్పగా ఈ పరిచయ విషయంలో ముందుకు నెడుతూ ఉన్నావు. ఈ పరిచయలో మీటింగ్స్ అనుకున్నప్పుడు అసలు ఎంత అంటే ఇక వద్దు ఆపేద్దాం అనుకున్న పరిస్థితి. అంత మానసికమైన ఒత్తిడి, భయంకరమైన ఒత్తిడి అన్నమాట. అయినా కానీ ప్రభు కృప తోడై ఉండి నిలబెట్టి, దావీదు గనక తన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అన్నట్లుగా అలాగనే ప్రభు కృప ఆ సందర్భాన్ని గుర్తు చేసుకొని నిలబడితే ఈరోజు
సైతానుగాడు ఎంతగా తరుముకుంటా వచ్చి జరగకుండా చేశాడో అది ఎందుకు అనుకుంటే నిన్నటి దినాన దేవుడు చేసిన కార్యాన్ని బట్టి అర్థమైంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా జీవితంలో ఈ పరిచర్య విషయంలో ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడు ఈ సమాజం అంతట్లో అల్పుల యొక్క ప్రార్థన వాడుకొని దేవుడు కార్యం చేస్తే నీ జీవితంలో చేయడా, నీ కుటుంబ పరిస్థితుల్లో చేయడా, నువ్వు ఎదుర్కొంటున్న స్థితిగతుల్లో దేవుడు మార్గము చూపడా, మార్గాన్ని సరళపరచడా, ఆయనే దిగివచ్చి కార్యం చెయ్యడా? చేస్తాడా లేదా? విశ్వసించినట్టయితే నువ్వు కదిలిపోతున్నావంటే నువ్వు ఆ మాటలు తీసుకోవట్లేదని అర్థం. ఎరికో కూడా సమస్యే, కానీ దేవుడు చెప్పిన మాట యెహోషువ తీసుకున్నాడు. యెహోషువ తీసుకొని ఇక ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. తన చుట్టూ ఉన్న సర్వ సమాజం మొత్తానికి చెప్పాడు, దేవుడు ఇది ఆజ్ఞ, దీన్ని ఫాలో అవ్వండి అని చెప్తే 7 రోజులు తిరిగారు. 7వ రోజు 7 రోజులు తిరిగి దేవుణ్ణి స్తుతించారు, ఆర్భాటించారు, ఆరాధన చేస్తే వాళ్ళ చేతిని ఉపయోగపెట్టకుండా వాళ్ళు చేసిందా లేదంటే దేవుణ్ణి మహిమపరచటమే. అంత గొప్ప కార్యాలు చేశాడు కదా, మన జీవితాల్లో చేయడంటారా? ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వెంత కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా, నీ బిడ్డలో లేదా నీ భర్త, నీ భార్య, కుటుంబ సభ్యులు రక్షణ లేని పరిస్థితి అయితే మొరపెట్టు. ఖచ్చితంగా ఆ ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు. ఇక్కడ మన మధ్యలో ఒక అన్నయ్య ఉన్నాడు, నా తల్లి ప్రార్థన నన్ను పట్టుకుందని. నా తల్లి ప్రార్థన నన్ను చిన్నప్పుడే దేవుని సన్నిధికి తీసుకెళ్ళింది, ఆడ కూర్చోబెట్టి పరిచర్య చేసింది, ఆడ ఆడుకున్నాను నేను. ఆ తెలియని రోజులు ఆమెతో పాటు వెళ్ళాను. చివరికి ఆమె అయితే దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. ఆమె ప్రార్థన మాత్రం నన్ను పట్టుకొని వచ్చి దేవుని సన్నిధిలో నిలబెట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ ప్రార్థన వ్యర్థమైపోదు. అయితే నువ్వు నిలకడగా నిలబడాలా, యథార్థంగా నిలబడాలా. ఇక్కడ ఎరికో గోడలు పడగొట్టబడ్డాయి. ఆ శాపం అనేది భూస్థాపన చేయబడింది, అంటే నేల మట్టంగా కూల్చివేయబడింది. అయితే మళ్ళీ కొంతమంది మన జీవితాలని మనమే తిరిగి మళ్ళీ ఆ పునాది వేసే అవకాశం ఉంది. ఇహ లోక చుట్టూ ఉన్న భావబంధాల చేత కొంతమంది సంఖ్యలు వేస్తారనమాట. అంతేలే పోయావుగా ఆ మార్గంలోకి, మా ఫంక్షన్లోకి ఏం వస్తారులే, మీరు మేము పెట్టిన తినరుగా, మీ దేవుడు అంతేనా, ఇంతమంది మీరు పెడిచి మేము తింటాం, నాకు మరి మేము పెడిచి ఎందుకు తినరు మీరు? దినానికి రమ్మంటామో మేము రామంటారు. ఏదన్నా బంచ్ అంటే ఏదన్నా ప్రత్యేకమైన ఫంక్షన్ అంటే రామంటారు. మీరు ఆ దేవుళ్ళకి అర్పిస్తూ ఉంటారు, మేము రాము చిన్నమంటారు. మీరు అంచేలని అంచెలని ఇక ఏం లేదు, ఏం పొడిచినా పొడుస్తారు. పొడిచి చివరికి దేశపోయి ఆ పునాది మీద నిలబెడతారు. చాలామంది నేను చూశాను. అది ఒకప్పుడు నీకు సిగరెట్ అన్నా, చుట్టన్నా, బీడి అన్నా తపన. మీ ముందన్న నేను 5 ప్యాకెట్లు తాగేవాడిని సిగరెట్లు. అంత మెంటల్ టెన్షన్లో ఉండేవాడిని. పిచ్చ కోపం, మామూలు కోపం కూడా కాదు. ఒకడు అంచే చంపేసి పక్కన పడేటి అంత కోపం, అంత పిరికోండి. మళ్ళీ 5 ప్యాకెట్లు సిగరెట్లు తాగండి. నేను ఒకటే మాట, ఒక తమ్ముడు అడిగాడు, అన్న మందిరానికి పోయేవాళ్ళు సిగరెట్లు తాగరుగా. ఆ మాట ఎట్టుందంటే అరచేయి తీసుకొని ముఖం మీద అట్నే బాదినట్టుంది. ఒక రాత్రి కాడ ఒక ప్యాకెట్ 10 ఇంటప్పుడు ప్యాకెట్ సిగరెట్లు తీసుకుపోయా. 2 గంటల్లో ప్యాకెట్ సిగరెట్లు తాగా. 2 గంటల్లో ప్యాకెట్ సిగరెట్లు తాగి బ్రష్ తీసుకొని పేస్ట్ వేసి మొహం కడిగి 12 దాటుతుంది సార్. ఇది మొదలుకొని ప్రభువా నా బ్రతుకులోకి ఇది రాకూడదు, వస్తే అది నా చావు అవ్వాలి. అంతేకా. ఒకడికి మానుకుంటున్నా అంటే 3 తాగేటప్పుడు 2 ప్యాకెట్లు తాగేటప్పుడు 3 అయినాయి. 3 తాగేటప్పుడు 3 ప్యాకెట్లు తాగేటప్పుడు ఇంకోటి చెబితే మానుకుంటున్నానని 5 ప్యాకెట్లు అయినాయి. ఇప్పుడు వాళ్ళకి కాదు, నీకు చెబితే ఏడకి పోను, ఏడకి పోయి నేను కనపడతా. దొంగసాడుకు పోయి తాగినా కానీ కనపడతాగా. 139వ కీర్తన 2 నుంచి 5 వచనాలు ఏం చెప్తుంది? లేవటం, నుంచోవటం, కూర్చోవటం, తలంపుకు రాకముందే మాట అన్నీ నీకు బాగా తెలుసున్నాయి అని ఉంది. ఇంకెడిపోయినా కానీ నేను నీకు దొరుకుతాగా ప్రభా, అందుకే నీ మీద ఒట్టు అనుకున్నా. తర్వాత తెలిసింది బైబిల్ మీద ఒట్టేయకూడదు, ఆయన మీద ఒట్టేయకూడదని. ఇట్లాంటి వ్యసనాలతో ఉన్న నీవు మళ్ళీ నీ జీవితంలోకి అది పడచూపుతుందంటే నువ్వు వెళ్ళిపోయి ఆ పునాది మీద నిలబడ్డావు. ఆ పునాది మీద నిలబడి శాపాన్ని నువ్వు అనుభవిస్తున్నావు, భ్రష్టత్వానికి వెళ్ళిపోతా ఉన్నావు.
భ్రష్టత్వానికి వెళ్ళిపోవడం వల్ల జరిగే కీడేంటి? అక్కడ ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ? మొదటిగా పునాది వేస్తే కడుపును పుట్టిన మొదటి కుమారుడు చనిపోతాడని, ద్వారబంధాలు నిలబెడితే చిన్న కుమారుడు చనిపోతాడని. అట్లా ఇప్పుడు మా జీవితాల్లో కూడా జరుగుతాయి అంటే జరగవు, కానీ దేవుడు అవకాశం ఇస్తాడు సరి చేసుకోవడానికి. దేవుడు అవకాశం ఇస్తాడు. ఈ రోజులు ఎలాంటి అంటే దిద్దుబాటు రోజులు. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఆయా పరిస్థితులు పొడచూపుతూ ఉన్నాయి, కనబడుతూ ఉన్నాయి. రాజ్యాల మీదకి రాజ్యాలు లేవటం. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం అంతా యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి దేవుని మందిరం కోసం ఏడో ఉంది, అది బంధింపబడి దానికోసం నానా యాతనలు పడుతున్నారు. భయంకరమైన బాంబులు, గందరగోళమైన పరిస్థితులు. క్రైస్తవంలో విశ్వాసాన్ని నిలుపుకోవటం అనేది బహు కష్టమైన పరిస్థితులు ఇవాళ క్రైస్తవ లోకంలో ఉన్నాయి. ఈ రోజులు ఎలాంటి అంటే దిద్దుబాటు రోజులు. ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు, మన పోకడ ఎప్పుడో కూడా మనకు అర్థం కాదు. ఎవరైనా చెప్తారా? మనం ఇంటికి తెచ్చుకునే వస్తువుకు గ్యారెంటీ ఉంది. నువ్వు వేసుకున్న బట్టకి ఇన్ని నెలల్లో ఇన్ని సంవత్సరాలు గ్యారెంటీ ఉంది. నీ జీవితానికి గ్యారెంటీ ఏమైనా చెప్పగలవా? క్రీస్తు రక్తంలో కడగబడకపోయినా, దేవుని మందిరానికి వచ్చి సంఘ సభ్యుడిగా ఉండకపోయినా, లేదు క్రీస్తు రక్తంలో కడగబడి నేను ఒక విశ్వాసిని, నేను ఒక పరిచారకులను, లేదు నేను ఒక సంఘ పెద్దని, నేను ఒక సేవకురాలని చెప్పుకునే నీకైనా నాకైనా మనందరికీ గ్యారెంటీ ఉందా? ఓ భక్తుడు చెప్పాడు, అద్దంకి రంజిత్ ఫిరే గారని. ఆయన పసితనంలోనే, బాగా 6-7 సంవత్సరాల పసితనంలోనే వాళ్ళ తాతయ్య సేవకుడైతే ఆయనకి పిచ్చ డౌట్లు అన్నమాట. వెళ్ళి తాతయ్య వీళ్ళంతా ఇంత కఠినంగా ఎందుకుంటున్నారని చెప్పని ఎప్పుడు అడగాల్సిన డౌట్లు అయ్యి, బాగా పెండ్లయ్యి మంచి వయసులో ఉన్నప్పుడు అడగాల్సిన డౌట్ అది. ఈ క్రైస్తవులంతా ఇంత కఠినంగా ఎందుకుంటున్నారు తాతయ్య అని చెప్పని అడిగితే, ఇట్రా నాన్న అని చెప్పని ఒక వెన్న ముద్ద, అలాగే బాగా నల్ల రేగడి, బాగా మెత్తగా నీళ్ళు ఎక్కువ ఉండేలాగా మట్టి బాగా పిసికి ఈ 2 దేశాలు పోయి ఆడ బండ మీద పెట్టినా అన్న. బండ మీద పెట్టంటే సరే అని చెప్పని పోయి బండ మీద పెట్టాడు. బాగా ఎండ పెరుగుతూ ఉంది. వెన్నపోసేమో కరిగిపోయి స్ప్రెడ్ అవుతుంది, మట్టి ముద్దేమో నెరల కొడుతుంది. ఏం జరిగింది అబ్బాయి అన్న. ఏం తాతయ్య, ఎన్నపోస మొత్తం కరిగిపోతుంది తాతయ్య, మరి ఆ మట్టి ముద్ద కఠినమైపోతుందంటే, కొంతమంది అందరి మీద, అంటే కొంతమంది మీదే కదా, అందరి మీద ఆ సూర్యుడు ఒకే రీతిగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ప్రకాశిస్తున్న ఆ వెన్న ముద్దకి కరిగిపోయింది కదా. కొంతమందికి శ్రమలు కానీ వేదన పరిస్థితులు వచ్చినా నాదేమి లేదు ప్రభు అని చెప్పని సాగిలి పడిపోతారు దేవుని ఎదుట. మరి కొంతమంది అయితే వాళ్ళ హృదయాలను ఆ మట్టిలాగా కఠినపరుచుకుంటారు. ఆ కఠినపరచబడిన వాళ్ళే ఏసై లేదు ఏమి లేదని పోయి వేరే రీతిగా మళ్ళీ యథా రాజా తదా ప్రజ అని చెప్పని వెళ్ళిపోతారు. గ్యారెంటీ లేని బ్రతుకు. మన జీవితాలకు గ్యారెంటీ లేదు. నీ జీవితంలో ఏదో ఒక సమస్య ఉందని చెప్పని ఇక్కడ పరిష్కరించబడలేమన్న సంగతులు మనం గమనిస్తున్నాం, కానీ యేసయ్యకి అసాధ్యమైంది ఏమైనా ఉందా? యేసయ్యకి అసాధ్యమైంది. నా జీవితంలో జరిగిన ఒక విషయం చెప్తాను. నేను ఒక పరిచారకుడు ఉన్నప్పుడు, నేను పెరిగిన సంఘం తండ్రి సన్నిధి పరిచర్యలో శనివారం కనిపెట్టుకోవటం. ఒక తల్లి కుష్టు వ్యాధితో ఒక అన్నయ్య, కళ్యాణ్ అని అన్నయ్య ఇక్కడే ఉన్నాడు, వాళ్ళు ఆదరించారు ఆ తల్లిని. తెల్లారి ఆదివారం ఇక ఆ తల్లి మెడక పక్కకు తిప్పి ఇట్లా గురక పెడుతుంది. సేవకులంతా సంతాప సభ, ఎంత గందరగోళం ఉంది. నా వంతుకు నేను సౌండ్ సిస్టమ్ పెట్టుకోవడానికి పెట్టా. వీళ్ళంతా పోతున్నారు. ఏందన్న ఆమె సీరియస్గా ఉంది, అయిపోద్దాం అనుకుంటున్నారని. నేను ప్రభుని అడుగుతున్న, ప్రభువును నిలబెడతావా అని. ఎవరైనా సీరియస్ కండిషన్ అంటే నేను మొట్టమొదటిగా అడుగుతా, ఇట్లా నేను ఆత్మలో ప్రార్థన చేస్తాను, మరి నువ్వు ఏమైనా కార్యం చేస్తావు ప్రభు అని. నేను చేస్తాను, ప్రార్థన చేయను. సరే అని చెప్పని పోయి, నాకేంటంటే ఆ వ్యక్తిని తడమటం, ఒకసారి అలా స్పర్శించి
తర్వాత ప్రార్థన చేయటం అలవాటు పరిచారకుడిగా ఉన్నప్పుడు. ఇప్పుడంటే ఖచ్చితంగా చేయి పెట్టడం తప్పదు, సేవకుడే కాబట్టి. అలా స్పర్శించి వచ్చి చల్లగా మారిపోయింది, పూర్తిగా బీపీ డౌన్ అన్నమాట. చల్లగా దేహం మారిపోతే వెళ్ళిపోయి తాగాను, వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయటం మొదలుపెట్టా. ప్రభువా, ఇక నువ్వు నిలబెట్టా తల్లిని. సంఘం మీదకి చెడ్డ పేరు వస్తుంది. ఈ తల్లి ఇప్పుడు ఆ పిల్లలేమో ఆస్తులు పంచుకొని తల్లిని బయటకు నెట్టేశారు. ఇప్పుడు చాడా పడితే సంఘానికి చెడ్డ పేరు. వాళ్ళ దగ్గరకు పోయింది కాబట్టి వాళ్ళు ఏదో చేశారు, మమ్మల్ని కావాలని చెప్పని కేసు పెట్టవచ్చు. అసలు ఈ అపనింద నీ సంఘం మీద ఉండకూడదు. కాబట్టి నువ్వు లేపాలి ఆ వ్యక్తిని. యేసునామమున ప్రభు ప్రార్థిస్తున్నాని చెప్పని మోకాళ్ళను ప్రార్థన చేశాను. ఆ పక్కన ఎవరన్నా అడిగితే తెల్లారి లేచి ఆమె పని ఆమె చేసుకుంటూ చూడండి అన్న. ప్రభు మహా ఉచిత కృప. 3-4 అక్కడున్న కొంతమంది అక్కలు వెళ్ళి ఏమైనా అయిందేమో అడావుడికి పోయి చూశారు. చూస్తే వాకర్ సహాయంతో, అంటే ఒక స్టాండ్ లాంటి దానితో చక్కగా నడుచుకుంటా పోయి బాత్రూమ్కి వెళ్ళి మళ్ళీ వచ్చి మంచంలో కూర్చుందని సాక్ష్యం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా దేవుని మీద నమ్మకంగా ఆనుకున్న దాన్ని బట్టి మన జీవితాలు ఎలాంటి అంటే క్షణికమైన జీవితాలు. తిరిగి మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ ఆ ఎరికో పట్టణం పునాదులు వేసినట్లుగా, ఎరికో పట్టణం పునాదులు వేసిన ఒక రాజు ఉండవు. ఆయన హడావుడిగా తొందరను పట్టుకుంటూ ఏమో హడావుడిగా పోయి ఆ రాజుగారు టక వెళ్ళిపోయి పునాదులు వేసాడు. పునాదులు వేస్తే మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనంలో అతని దినములలో బేతేలీయుడైన హియేలు ఎరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అభిరామను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయాను. దాని గౌనులను నెత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయాను. దేవుడు చెప్పినటువంటి శాపం 7 అక్షరాలుగా నెరవేర్చబడుతుంది మనం గమనిస్తున్నాం. ఈరోజు చాలామంది జీవితాల్లో వాళ్ళు ఏ పునాది మీద కట్టబడ్డారో, సంఘమైన సేవైనా సరే, ఏ పునాది మీద కట్టబడ్డారో ఆ పునాది మర్చిపోతున్నారు. ఆ పునాదులు వీళ్ళే చదువుకుంటున్నారు అన్నమాట. పరమగీతంలో కనుక గుంట నక్కల పడ్డే ద్రాక్ష తోటను చెరుపుటకు నక్కేం చేస్తుంది? కుక్క ఎలా అయితే గొంతు తీయటానికి పూనుకుంటుందో అది పాదికాడ చిన్నగా తన కాళ్ళ సహాయంతో గొంతు దవ్వుతుంది. ఇప్పుడు పాదికాడ గొంతు దవ్వితే ఏం బయటకు వస్తాయి? ఏర్లు బయటకు వస్తాయి. తల్లి ఏరును కనుక కొట్టేసింది అనుకో, తల్లి ఏరు కనుక బయటకు పీకేసింది అనుకో, ఇక ఆ మొక్క బ్రతకడం కష్టం. అలాగనే మనము ఏ పునాది మీద కట్టబడ్డాం? అపోస్తులు ప్రవక్తలు స్థిరపరిచిన ఆ పునాది ఏమైతే పునాది వేశారో ఆ క్రీస్తు అనే బండ మీద మనం నిలబడ్డాము. ఆ పునాది మీద మనం కట్టబడుతున్నాము. ఆ కట్టబడ్డ దాని మీద మనం నిలబడితే మనం సకల ఐశ్వర్యాలతో కూడిన ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కదిలిపోయావు అనుకో, 11వ కీర్తనలు అట్టుకుండా పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? నువ్వు పాడైపోయి నానా రకాలుగా జీవితాన్ని నడుచుకుంటా వెళ్ళిపోతా ఉంటే సేవకుడి దగ్గరకు పోయి, అయ్యా నా కుటుంబంలో ఈ సమస్య, అయ్యా నా కుటుంబంలో ఈ పరిస్థితి, నా బిడ్డల మాట వినట్లేదు, నా భార్య మాట వినట్లేదు, నా భర్త మాట వినట్లేదు, నాకు ఈ చుట్టూ ఇట్లా అనుముకుని కంచెలాగా అని చెప్పని నువ్వు ఎంత బోరుమని నీ హృదయంలో ఉన్న గోడంతా దైవజనుడికి దైవజనురాలకు చెప్పుకున్నా, వాళ్ళే మోకరించి ఒకవేళ నీ మీద ప్రేమను బట్టు నువ్వు ఒకప్పుడున్న ఆధ్యాత్మిక పరిపక్వతను బట్టు మోకరించి ప్రార్థించి ఉపవసించి ప్రార్థించిన నిన్ను నీ కుటుంబాన్ని బాగు చేసేవాడు ఎవడు లేడు, ఒక దేవుడు తప్ప. అది కూడా నువ్వు సరి చేసుకుంటే తప్ప. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? ఎంతో ప్రయత్నం చేస్తాం చెయ్యటానికి. నువ్వే మమ్మల్ని లాగేసే పని అయితే ఇప్పుడు ఉండొద్దా?
ఇక్కడ ఉండొచ్చు. నిన్ను నిలబెట్టాలన్నదే సేవకుడి తపన, నీ కుటుంబం కట్టబడాలన్నదే సేవకుడి తపన. ఆ తపనతో నింపబడ్డాడు, దేవునిలో ఉన్న ఆ తపనతోనే నింపబడ్డాడు కాబట్టి ఆ దైవజనురాలు నీ కోసం కడుపు మార్చుకుంటారు. వాళ్ళ లెక్క వాళ్ళకు ఉంటుంది అక్కడ. మరి నీ లెక్క ఎవరు? అయ్యా ఇదిగో నా సంఘంలో బిడ్డలు ఇలా తేడాగా బ్రతుకుతున్నారు ప్రభు అని చెప్పని నీ ముందు చెప్పకపోయినా, ఇంకొకరికి చెప్పకపోయినా, దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి ఉపవాసం ఉండి నువ్వు ఇంకా కఠినంగా మారిపోతుంటే, నీ కుటుంబం ఇంకా చెల్లాచెదరైపోతుంటే, ఉపవాసం ఉండి మరి కడుపు కట్టుకొని ప్రార్థన చేస్తారు. తీర్పు రోజున క్రీస్తుని ఆయపేట మీదట నీ కుటుంబం సెక్షన్ వస్తే దైవజనుడు పిలుస్తాడు అక్కడికి. వాళ్ళ విషయంలో నువ్వు ఎంతగా ప్రయాసపడ్డావని దైవజనుడు అడుగుతాడు. అలాగే దైవజనుడు చెప్పిన మాటలు నువ్వు ఎంతగా తీసుకున్నావు అని కూడా నిన్ను కూడా అడుగుతాడు. తీసుకున్న దాన్ని బట్టి నీకు నువ్వు మార్చుకోవాల్సి ఉంటాయి. ఒక అన్నయ్య వచ్చి, పాస్టర్ గారు దేవుడు మాట్లాడుతాడంట కదా అన్న. అవును మాట్లాడుతాడయ్యా అన్న. ఎట్ట మాట్లాడుతున్నాడు? నేను మనసులో అనుకుని వీడికి ఎట్ట చెప్పాలి ప్రభు అని. అంటే చిన్నోళ్ళే, అందుకని ఎట్ట చెప్పాలి ప్రభు వీడికి. అబ్బాయ్, దేవుడు మాట్లాడాలంటే నీ హృదయాన్ని నిర్మలంగా మార్చుకోవాలి, ఏ లోపం ఏది లేకుండా చూసుకోవాలి. కాదు పాస్టర్ గారు, నా కోసం నువ్వు ఉపవాసం ఉండి దేవుడు నాతో మాట్లాడాలి. ఇది నాకేం పని లేదురయ్యా, నీ కోసం ఉపవాసం ఉండి నువ్వు మాట్లాడితే నువ్వు అంత గలీజ్ అంతా సిగరెట్ తాగుతూ మందు తాగుతూ రక్షణ పొంది నాన్న యాచనంతా రొప్పులు ఆ రొచ్చలో ఏదైతే బురదలో బ్రతుకుతావు, అది కనుక ఆ జీవం కనుక బ్రతికినట్టు నువ్వు బ్రతుకుతూ ఉంటే నీకోసం ప్రభువా ఆ బిడ్డతో నువ్వు మాట్లాడు ఉపవాసం ఉండి మరి అంట. అవసరమైతే 2-3 రోజులు అంట. అసలు నా సంఘ సభ్యుడు కాదు, సరే క్రీస్తు రక్తంలో గడగబడ్డాడు కాబట్టి ప్రభు ప్రేమను బట్టి అయ్యా నువ్వు ఒకటి పట్టుకున్నాడట. నా చేతిలో ఉన్న కచ్చిలాగి ఇటు పట్టుకున్న ఒకటి, దాన్ని నువ్వు పట్టుకున్నంతకాలం అది నీ దగ్గరే ఉంటుంది. అది బలహీనతనైనా దేవునికి నచ్చని విషయమైనా దాన్ని వదిలేసాను అనుకో, ఇప్పుడు నా చేతిలో ఉందా, నేను వదిలేసా. నువ్వు వదిలేయాలా దాన్ని? నువ్వు వదిలేయకుండా దాన్ని పట్టుకొని దేవుడు నాతో మాట్లాడి నువ్వు ఉపవాసం ఉండంటే నాకు పొరిటి నొప్పులు తప్ప నీకేముండవు. నేను ఒకటే చెప్పా, దేవుడు నీతో మాట్లాడాలంటే నీ తెలివితేటలని ఇప్పుడు ప్రదర్శిస్తున్నావు కదా, జీవితం అంతా సంకనాగిపోయి ఇక దిక్కే లేదు, సావే శరణ్యం అనుకున్నప్పుడు నా దగ్గరకు వస్తావు. ఇదే నీకు జరిగేదన్న. మళ్ళీ అమ్ముడిని తర్వాత చేరుకుని ఏంది బ్రో బిడ్డ మాట్లాడంటే వాడికి జరగబోయేది నువ్వు చెప్పేవాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఓ తమ్ముడు విషయంలో కూడా అలానే చెప్పించాడు దేవుడు. ఇప్పుడు ఎగరటానికి 2 రెక్కలు ఉన్నాయి, ఆ రెక్కలకు ఈకలు ఉంటేనే పక్షి ఎగరగలుగుద్ది. వాడికి ఆధారమైన ఇవన్నీ ఆ రెక్కల మొత్తం బిగుతాడు దేవుడు. నిస్సహాయ స్థితిలోకి మారిపోతాడు. చచ్చిపోవాలని రైల్వే ట్రాక్ ఆడుకో ఏదో ఒక రకంగా వెళ్ళిపోతాడు వాడు. ఆడకు వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడతాడు దేవుడు, అప్పుడు వింటాడు దేవుని మాట. అప్పుడు దాకా అతగాడు వినడన్న. ఇప్పుడు అదే పరిస్థితికి వచ్చింది ఆ పిల్లగాడి జీవితం. చూసి బాధపడుతూ ప్రార్థన చేస్తున్నా, ప్రభు తొందరగా పట్టుకు. ఆ తల్లి ఏడుస్తూ ఉంది, అయ్యా నా బిడ్డ మాట వినట్లేదు, ఇంకా భయంకరంగా మారిపోతున్నాడని. దేవుడు నా ద్వారా చెప్పిన ప్రవచనం ప్రకారం అది చేస్తా వస్తా ఉన్నాడు. పోడ్లే నేనేం తీసుకోను, అతని ద్వారా నా సేవ గొప్పగా జరగవలసి ఉంది, సాక్షార్థమై అన్నీ ఉంటాయి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, నీవు క్రీస్తు అనే బండ మీద కట్టబడ్డావు. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద నువ్వు నిలబడ్డావు. సత్యంలో నువ్వు ప్రతిష్ఠింపబడ్డావు. ఆ ప్రతిష్ఠింపబడ్డ దాని నుంచి నువ్వు తొలగిపోతున్నావంటే, కొంచెం అటు కొంచెం ఇటు అన్నట్టు కదులుతున్నావంటే నువ్వు సరిచేయబడాలి. నువ్వు సరిచేయబడితే నీ కుటుంబం కట్టబడుతుంది. కుటుంబంలో ఒక్కడేనండి మొత్తానికి తెచ్చేది. పేరు తెచ్చినా ఉపద్రవం తెచ్చినా ఒక్కడే. కుటుంబంలో పేరు తెచ్చిన, ప్రపంచానికి పేరు తెచ్చేవాడైనా ఒక్కడే. మొత్తం కలిసి మూట కట్టుకుని ఉపద్రవం తెచ్చేది కూడా ఒక్కడే. ఆ ఒక్కడనే పట్టుకుంటాడు ముందు దేవుడు. మనం అనుకుంటాం, నేనే ఎందుకు దేవుని సన్నిధిలో ఉండాలి, నేనెందుకు పెనుగులాడాలి, నన్నెందుకు ఇలా దేవుడు వెంటాడుతున్నాడంటే, నిన్ను పట్టుకుంటేనే మిగతా కంచంతా కదులుద్ది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిన్ను పట్టుకుంటే చాలు,
నీ అనేవాడు మొత్తం కోసం రోషంగా పెనుగులాడుతావు దేవుని సన్నిధిలో. నువ్వే కనుక దారి తప్పిపోతే ఇంకా దేవుడు చేయగలిగేది ఏముండదు. ఓ సమయం వస్తుంది, ఆ సమయం అప్పుడు మళ్ళీ ఆయన కనికరం గల దేవుడు కాబట్టి, కారుణ్యం కలిగిన దేవుడు కాబట్టి, కారుణ్యానికి ఉండే లక్షణం ఏంటంటే చిన్న అవకాశం దొరికిన లాయర్ల దగ్గర ఉంటుంది ఆ వ్యవహారం అంతా, జడ్జిల దగ్గర ఉంటుంది ఆ వ్యవహారం అంతా. చిన్న అవకాశం దొరికిన అవకాశాన్ని బట్టి ఈయన తప్పించాల. యేసయ్య కూడా అదే మనసు కలిగి చిన్న అవకాశం దొరికినా నువ్వు ఒప్పుకొని ఆయనకి వెళ్ళి తిరిగితే, ఏదన్నా అవకాశం దొరికితే అమ్మంటే రక్షించుకొని ఆయన కౌగిట్లో పెట్టుకుంటాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. దేవునికి నచ్చని పనులు సేవలో జరిగినా సరే, నీ ద్వారా దేవునికి నచ్చినటువంటి విషయాలు దేవుని సేవలో జరిగినా సరే, ఒక సేవకుడుగా సేవకురాలుగా నీ జీవితంలో ఏదైనా పొరపాటు పొడచూపినా సరే, ఆయన వైపు తిరుక్కొని గనక నువ్వు క్షమాపణ అడగలిగితే, ఆయన చెప్పినట్టు గనక నువ్వు నిలబడగలిగితే గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. చౌదరి పురుషోత్తం గారు తన జీవితంలో పొరపాటు జరిగింది. తన స్నేహితుడు వచ్చి, ఎందుకాడ కూర్చున్నావు, ఏంటంటే నేను పాపిని, నేను సరైనోడిని కాదని. అవునులే, నీ పాపాన్ని కూడా కడగలేనంత అపవిత్రమై ఉంటుంది యేసయ్య రక్తం అంటే. ఆ మాట అనమాక, నా యేసయ్య రక్తం పరిశుద్ధమైందంటే సేవ అంతా మానేసి ఇట మూల కూర్చున్నా కూడా పాపమేనబ్బాయ్. లేచి దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగి సరైన మార్గంలో పద. సేవకుల్లో కూడా కొన్ని అనుభవాలు, కొన్ని అనుమతులు ఇస్తాడు దేవుడు. ఎందుకంటే నీకు ఉన్న సమూహాన్ని బట్టి, నీ ద్వారా వెలువడుతున్న ప్రత్యక్షతలు, వాక్య ఉపదేశాలను బట్టి, నీకు వస్తున్న రాబడి అంటే ధనము కానుకల రూపేణ కానీ, ప్రపంచవ్యాప్తంగాని నువ్వు ఉన్న సమాజ వ్యాప్తంగాని కలుగుతున్న పలుకుబడిని బట్టి నువ్వు ఇంకా దేవునికి దూరం అవుతావని చెప్పని కొన్ని పొరపాట్లు నీ చేత జరిగించి కావాలనే, అవి కూడా మేలుకే. ఎందుకంటే ఇలాంటి అనుభవంలో రానున్న దినాలు ఎవరో ఒకళ్ళు వస్తారు నీ దగ్గరికి. వచ్చినప్పుడు సరైన ఫౌండేషన్ వాళ్ళకి వేసి వాళ్ళని పంపించడానికి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలాగనే చౌదరి పురుషోత్తం గారి జీవితంలో అనుమతింపబడ్డాడు, కన్నీటి పర్యాంతమయ్యాడు, క్షమించమని అడిగాడు ప్రభువుని, తిప్పుకున్నాడు, తన మనసును తిప్పుకున్నాడు, సరి చేసుకున్నాడు. దేవుని పాదాలు పట్టుకొని తన స్నేహితుడు మాట్లాడంగల వెంటనే లేచాడు. ఉన్నా పాటున్నా వచ్చు సున్నాను నీ పాద సన్నిధి కోరక్షక, ఎన్న సఖ్యము కాని పాపము వీపు మీద వేసుకొని నడవలేక అటు ఇటు చప్పడడుగులేస్తా వస్తున్నానయ్యా నీ దగ్గరికి, నన్ను క్షమించవయ్యా అని చెప్పని ప్రభువుని అడిగాడు. ఆ పాటను బట్టి ఎన్ని జీవితాలు కట్టబడ్డాయో, ఎంతమంది సేవకులు సరిచేయబడి ప్రభు కృప పొందుకొని వర్ధులుతూ గొప్ప సేవ చేస్తా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. వాస్తవానికి ఆ పొరపాటు ఆయన హృదయానికి గాయమే. ఎంతమంది బ్రతుకులు, కోటాను కోట్ల సేవకులను, కోటాను కోట్ల విశ్వాసులు, పరిచర్యలు, సంఘ పెద్దలు ఉంటే వాళ్ళు మొత్తాన్ని సరిచేస్తూ ఉంది ఆ పాట. ఆయనకి తెలుసు ఆ సంగతి, మనకు తెలిసే ఉన్న సంగతి, మన జీవితాల్లో పొడ చూపే విషయాలు. ఆ అనుభవంలోంచి ఒక విప్లవాత్మైన పాట, ఒక సాక్ష్యం బయటకు వస్తుంది. దాన్ని బట్టి అనేకమైన బ్రతుకులు కట్టబడతాయి. మన పునాది కరెక్ట్గా మనం కాపాడుకుంటే, యేసయ్య చెప్పిన మాట, నా ఈ మాటలు చొప్పున ఎవడైతే బండ మీద ఇల్లు కట్టినట్టుగా ఉంటాడో వాడికి ఎన్ని శ్రమలు సమస్యలు వచ్చినా కానీ కదలడు. వినకుండా ఎట్టబడిచాట ఇసుక మీద కట్టుకుంటే ఊడ్చుకోబోది పరిస్థితి. మనకు శ్రేష్టమైన ఆశీర్వాదం కావాలంటే ఆయన చెప్పినట్టుగా క్రీస్తు అనే బండ మీద మనం నిలబడదాం. అపోస్తులు, ప్రవక్తలు స్థిరపరిచిన ఆ పునాది మీద ఉందాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చెప్పినట్టుగా ఆ సప్త సిద్ధాంతాలకు అనుగుణమైన బోధలు పెరుగుదాం. ప్రభు కృప పొందుకుందామండి, సంపూర్ణ సిద్ధి పొందుదామండి. సంపూర్ణ సిద్ధి పొందుతూనే ప్రభు యొక్క ఘనమైన సేవ చేసి క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కోవాలి మనం. చాలా మందికి ఒక డౌట్ అనమాట, కదిలితే క్రీస్తు న్యాయపీఠం అని. మరి ఎక్కడ నిలబడుతుంది రేపు పొద్దున తీర్పు దినాన? మనం అంతా ఆడే నిలబడాలా. లేఖనం అంటుంది, ఈ దేహంతో మంచైనా చెడైనా ఏది చేసినా
మనందరం మన వంచులు నిలబడి దేవునికి లెక్క అప్పచెప్పాలా. ఈ నోటితో పలికిన మాట, నువ్వు చూసినది, చేసింది, వాటి విషయంలో క్షమాపణ అడగకుండా నిర్లక్ష్యంగా బ్రతికినది, అట్లనే ఆటగా తప్పులు చేస్తూ ఉంటే వాటిని కూడా చూస్తాడు, హెచ్చరిస్తాడు, కోపడుతాడు. ఆయన ఇర్మియా గ్రంథాన్ని చదివితే ఆయన కోపం ఏంటి అర్థమైపోద్ది, తొడ జరుసుకోవాలని చెప్పని. కానీ ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొచ్చుకున్నాడు, కానీ వదిలిపెట్టలే ఆయన. మన జీవితాల్లో కూడా కొంతమంది బ్రతుకులు మనం చుట్టూ చూస్తాం, విమర్శించమాకండి అట్టంటోండి. నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయి, చాలు. ప్రార్థన చేయి. ఇంకా ప్రేమ ఎక్కువైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. అప్పుడు ఖచ్చితంగా నీ పేర పరలోకంలో గొప్ప జీతం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా అది మనం ఫాలో అవ్వాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, ప్రభు పాదాలు పట్టుకుందామండి. ఖచ్చితంగా మనము ఏ పునాది మీద కట్టబడ్డామో ఆ పునాది మీద మనం ఉన్నామా, తొలగిపోయామా, లేదు బలిపీఠపు రాళ్ళు కనుక కదిలిపోయినట్టు ఏ విషయంలో అయినా నువ్వు కదిలిపోయి ఉన్నావా, దేవునికి నచ్చినటువంటి పరిస్థితుల్లో ఉన్నావా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం అండి. ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభుని అడుగుదాం. ప్రారంభ దినం నుంచి ఇప్పటి వరకు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వారు రాత్రి భయము చేత ఖడ్గం ధరించుకొని వచ్చారు. అంటే యుద్ధ నైపుణ్యత కలిగిన ఉండాలి. క్రీస్తు రక్తంలో కడగబడి ఆధ్యాత్మిక జీవిత యాత్రలో ఉన్నావు కాబట్టి. రెండవ దినమున రూపాంతర అనుభవంలోకి నువ్వు రావాలా. ఏ అడ్డులు ఆటంకాలున్నా అవన్నీ ప్రభువుకి నీకు అభ్యంతరాలు ఏముంటో తొలగించుకొని రూపాంతర అనుభవంలోకి నువ్వు రావాలన్న దేవుడు కోరిక. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు మళ్ళీ పాత పునాది మీదకి వెళుతున్నావా, శాపాన్ని తెచ్చుకోవాలనుకుంటున్నావా, లేదు క్రీస్తును బండ మీద అపోస్తులు ప్రవక్తలు వేసిన ఆ పునాది మీదనే శ్రేష్టమైన ఉపదేశమైన ఆహారం తీసుకొని ఆరోగ్యకరమైన భక్తి సాధన చేయాలనుకుంటున్నావా, ప్రభు పేర ఈ భూమి మీద తను నిర్ణయించిన పని చేసి సంపూర్ణ సిద్ధి పొంది క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొని ధైర్యంగా నిలబడి బలా మంచి దాసురాలని ఆయన చేత మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి యుగ యుగాలు ఆయనతో కలిసి వధువులో నిర్ణయించిన ఉన్నత స్థానం కొట్టాలి మనం. కాలి గోటి కాడనో అసహ్యమైన స్థలంలో ఉండడానికి కాదు మనం కోరుకుంది, శ్రేష్టమైన స్థలంలో ఉండాలని కోరుకున్నాడు. కిరీట భాగంలోకి వస్తే ఇంకా అసలు చూసావా రాణి గారి కిరీటం ఎలా ఉందంటారు. అట్టి కృప తన చిత్త ప్రకారం ప్రభు నిర్ణయించిన ఆ శ్రేష్టమైన స్థానం ఇచ్చి ఆయనతో కలిసి యుగ యుగాలు నిత్యరాజ్య పరిపాలన చేసే భాగ్యం మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వాళ్ళ ప్రభు మాట్లాడిన దాన్ని బట్టి, నా ప్రభువా కనికరించండి అంటూ దేవుని పాదాలు పట్టుకుందాం. ఒకవేళ నీవు వెళుతున్న తల్లి సంఘానికి అవమానకరంగా నువ్వు బ్రతుకుతున్నావా, నా మటుకు నేను సాక్ష్యం ఇవ్వగలను. నా ఆత్మీయ తండ్రిని ఎవరైనా తొందరపడేదన్న మాట అంటే నా ఆత్మీయ తండ్రితోనే అన్నాను. నేను పలానా వాళ్ళు ఇట్ట అంటున్నారు, నేను నిలదీస్తా వాళ్ళని. ఆగు దానిలో అట్లా అన్న మాకు వద్దు ఆగు అన్నాడు. తల్లి సంఘం విషయంలో ఎవరైనా తొందరపడి నోరు జారిన ఒప్పుకోను. వాళ్ళు అట్లా వీళ్ళు ఎట్లా అని చెప్పని అంటా ఉంటే ఆ పరిచయం ఇట్లా ఉంటుంది అది ఇది అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే నువ్వు పునాది సరిగేసుకో. మనం భక్తి సాధన చేస్తూ ప్రభు చెప్పినట్టు నమ్మకంగా ఉంటూ పునాది కరెక్ట్గా వేసుకో. నేను చెప్పేది కూడా అది, అందరికీ చెప్పేది, నేను చేసుకునేది కూడా అదే. నా మటుకు నేను ధైర్యంగా చెప్పగలను, నేను కరెక్ట్గా ప్రభు చెప్పినట్లుగా పునాది వేసుకున్నాం కాబట్టి ఎవరు ఎటు పోరు. ఎంతమంది ఎన్ని సభలను పెట్టుకొని ఎంతమంది ఏమైనా చేసుకొని, ఇంకా చాలా విషయాలు నేను చెప్తాను. మీ సంఘాల్లోనే మీ దైవజనులకు నమ్మకంగా ఉండండి, అక్కడే పెరగండి, అక్కడే ఇంకొకడికి వ్యసనం ముట్టేలాగా భక్తి సాధన చేయండి. మీ దశమ భాగాన్ని అక్కడే ఇవ్వండి. ఒకవేళ దేవుని ప్రణాళికలో కనుక నువ్వు ఉన్నట్లయితే పక్కకు వచ్చేయమంటే వచ్చేసేక. ఇక దాన్ని దేవజనుడు ఏడ్చినా కానీ చేయగలిగేది ఏమి ఉండదు. ఎందుకంటే ఆయన దయా సంకల్పంలో ప్రత్యేకపరచబడుతున్నావు కాబట్టి. దేవుని పాదాలు పట్టుకుందాం. ప్రభువా, ఇదిగో సత్యమనే సంఘంలో నన్ను నిలబెట్టావయ్యా, సత్య స్థాపన కొరకై నన్ను ఎంచుకున్నావు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, దేవా, నా ఆత్మీయ తల్లికి తండ్రికి నేను వెళుతున్న సంఘానికి
అయా చెడ్డ పేరు తెచ్చే రీతిగా నేను బ్రతకకూడదు, నా భక్తి ఉండకూడదు, నలుగురు అవమానకరంగా అనకూడదు ప్రభా. నా తల్లి సంఘానికి పేరు తెచ్చేలాగా, ఆత్మీయ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేలాగా, అంతకంటే ముందు నిన్ను ఘనపరిచే రీతిగా ప్రతి ఒక్కడు ఇదిగో వాళ్ళ దేవుడు గొప్పవాడు, ఇదిగో వాళ్ళ దేవుడు వాళ్ళతో పాటు ఉన్నాడు, ఇది ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నారని చెప్పని అయ్యా ఇదిగో మేము ప్రార్థించినా కానీ, మేము ఆ ఇంటికి వెళ్ళినా కానీ ఇదిగో దీవెన కలుగుతుందని బిడ్డలు సాక్ష్యం ఇవ్వాలి. దాన్ని బట్టి నీ నామ మహిమపరచబడాలి ప్రభు. ఆ రీతిగా మా బ్రతుకులను అయ్యా నీ కృప చేత రూపాంతరపరచండి అయ్యా. అయా రూపాంతరపరచండి, నీ ఆత్మతో నింపండి ప్రభా. అయా రీతిగా మేము రూపాంతరపరచబడినట్టు నీ ఆత్మతో నింపండి దేవ. మమ్మల్ని బలపరచండి ప్రభా. అయా ఇదిగొచ్చండి, మమ్మల్ని సరిచేయండి ప్రభా, సరిచేయండి ప్రభా. యా కనికరించు, కనికరించు. మా జీవితాలు ఏమైనా పొరపాట్లు పడచూపినట్లయితే అయా క్రీస్తు అనే బండ మీద కాకుండా ఇదిగో ఆ ఎరికో పట్టణం లాగా మళ్ళీ మేము వెళ్ళి పునాదులు వేస్తున్నామేమో, మా బ్రతుకులు వెనక్కి తిరిగి చూసుకుంటున్నామేమో. అయా లేఖనంలో నువ్వు చెప్పావు యేసయ్యా, ఒకడు యెరూషలేము నుంచి ఎరికో పట్టణం వైపుకు దిగిపోతున్నాడు అన్నట్లుగా అయ్యా మా బ్రతుకులు అలాగున్నాయేమో అయ్యా. అయ్యా ఇదిగో వాడు దొంగల చేత కొట్టబడి గాయాల పాలై ఆడబడి ఉంటే మంచి సమరయుడిలాగా నువ్వు వచ్చావు ప్రభా. అయ్యా ఈ ఉపదేశం మంచి సమరయుడిలాగా నువ్వు అందించినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. మా దేహాల్లో, మా హృదయాలకు, మా జీవితాల్లో, ఆధ్యాత్మిక జీవితాల్లో సేవలైన గాయాలను బట్టి మంచి సమరయుడిగా వచ్చి పూటవాని ఇళ్లకు తీసుకువెళ్ళి డబ్బులు ఇచ్చి మరి ఏది కావాలో అతనికి చూడన్నట్లుగా ఈ ఉపదేశాన్ని అందించినందుకు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు ప్రభు. నాతో మాతో అందరితో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు. దేవా 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 నీ గొప్ప కార్యాలు జరిగించినందుకు ఈ 3 రోజులు దేవా గొప్ప ఆశీర్వాదకరంగా ఇదిగో తండ్రి సంఘ బిడ్డలకే కాదు, సమకూడిన వారికే కాదు, ఈ సమాజం, ప్రజలు, పట్టణం, రాష్ట్రం, దేశం, ప్రపంచంలో ఉన్న దేవా దేశాలకు, క్రైస్తవ ప్రపంచం అంతటికి ప్రభా ఆశీర్వాదకరంగా మీరు ఈ కూటాలు జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. కనికరించండి అయ్యా, కృపా కార్యములు జరిగించండి అయ్యా, సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, విన్న వాక్యం దైవజన్ చెప్పి ఉన్నారు. అద్భుతంగా మనతో మాట్లాడాడు. మన పునాది ఎలా ఉన్నది? జారిపోయే వ్యక్తిగా ఉన్నావా? క్రీస్తు బండ మీద పునాది వేసుకున్న వ్యక్తిగానే ఉన్నావా? ఒక్కసారి నువ్వు పరిశోధించుకో. నీ పునాది క్రీస్తు బండ మీద పునాది వేయబడాలి. కదలని మరి బండను పునాది వేయబడాలి. క్రీస్తు బండ మీద పునాది వేయబడాలి. నీ భక్తి క్రీస్తు బండ మీద కట్టబడాలి. విశ్వాసం క్రీస్తు బండ మీద కట్టబడాలి. నమ్మకమైన విశ్వాసం మరి క్రీస్తు బండ మీద కట్టబడాలి. ఎలా ఉంది నీ జీవితం? మన విశ్వాసము బండ కదలకూడదు, 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 కదిలించబడకూడదు. ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని గాలి వనరులు వచ్చినా అది క్రీస్తు బండ మీద కట్టబడాలి. తన దాసులు నిలబెట్టుకుని 3 రోజులు అద్భుతంగా మీతో మాట్లాడాడు దేవుడు. స్తోత్రం, 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 స్తోత్రం. మన స్థితిని బట్టి, మన పరిస్థితులు బట్టి దిగజారిపోతా ఉంటున్నాం. బైకొని ఇబ్బందులు బట్టి దిగజారిపోతా ఉంటున్నాం. అలవాట్లను బట్టి దిగజారిపోతా ఉంటున్నాం. బిడ్డా, నువ్వు దిగజారి స్థితిలో నువ్వు ఉండకూడదు. క్రీస్తు బండ మీద నిలబడు. ఆమేన్. ఎరుకో గోడలు నీకు అడ్డుబండగా ఉన్న 10 అడ్డంగాలు దేవుడు తొలగించబోతున్నాడు. నీకున్న 10 అడ్డుబండలు దేవుడు తొలగించబోతున్నాడు. ఏ సమస్య నీకు అడ్డుబండగా ఉందో ఆ సమస్య దేవుడు తొలగించబోతున్నాడు. ఏ అడ్డుబండను బాధపడతా ఉన్నావో ఆ అడ్డుబండ పగలబెట్టబోతున్నాడు. ఏ అడ్డుబండ నిన్ను బలహీనంగా చేస్తా ఉందో ఆ అడ్డుబండ యేసు నామములో పగలబెట్టబడింది గాక. ఒక్కసారి నువ్వు పరిశోధించుకో. ప్రార్థన చేసుకుందా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారుడా, మా నాయన నీ దాసులను నిలబెట్టి
3 రోజులు నా తండ్రి అద్భుతమైన రాత్రులు ప్రభువా ఈ ప్రాంతాన్ని ప్రేమించి ఈ దాసులు నిలబెట్టి ఏర్పాటు చేయబడిన కూడికలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మొదటి రోజు మీరు మాట్లాడారు, రెండో రోజు మీరు మాట్లాడారు, మూడో రోజు మాతో మీరు మాట్లాడిన ప్రభువా 3 రోజులు 3 రాత్రులు అద్భుతమైన ఆశీర్వాదకరమైన మాటలు మాతో మీరు మాట్లాడి ఉన్నారు. విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలించబడిన గాక, ఫలించబడిన గాక, ఆస్వాదించబడిన గాక, ప్రతి మేలును ప్రతి ఒక్కరు నీ మేలును అనుభవించబడిన గాక. సహాయం దయచేయండి ప్రభువా. నీ దాసులు ఇంకా బలంగా మీరు వాడుకోండి ప్రభువా. ఇక్కడే కాదు ఆయా ప్రాంతాల దాసులు బలంగా మీరు వాడుకోండి ప్రభువా. నశించిపోతున్న ఆత్మను రక్షించబడిన తండ్రి ప్రభువా, నీ దాసులు రక్షణ పాత్ర చేత పట్టుకుని ఆయా ప్రాంతాలు వెళ్ళి ప్రభువా నీ మాటలు వేదలతో వినంగా అనేక వారిని తండ్రి ప్రభువా రక్షణలోకి నడిపించబడినగా నీ దాసును బలపరచబడిన గాక, నీ దాసును పరిచర్య బలపరచబడిన గాక. సహాయం దయచేయండి ప్రభువా. కృప చూపించండి, దయ చూపించమని సహాయం దయచేసి వచ్చిన ప్రతి బిడ్డని దీవించని ఆశీర్వదించమని సహాయం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన శబ్దాంతరాల ద్వారా విన్నా, అలాగే ఆయా ప్రాంతాల్లో కాల్ కాన్ఫరెన్స్ ద్వారా ఆ వాక్యం విన్నటువంటి దైవజనులకును వారి పరిచర్యలకును కుటుంబాలకును కడుపును పుట్టిన బిడ్డలు సమస్తమనుకును, అలాగే చేరి వచ్చి ఉన్న దైవజనులకి వారి కుటుంబానికి వారికి అప్పచెప్పిన పరిచర్యకు వారి ద్వారా జరగబోతున్న భవిష్యత్తులో ఉన్న సంఘ పరిచర్య సంఘాలకును సేవకులకును సమస్తమునకును సార్వత్రిక సంఘం అంతటికి ఈ ప్రాంతము పట్టణ రాష్ట్ర దేశ ప్రపంచ దేశాలు అలాగే సకల పరిశుద్ధులందరికీ నిత్యత్వం చేరు పర్యంతరం సదాకాలం చూడే ఉండి ఆయన కృపచేత నడిపించి క్రీస్తు అనే బండ మీద మనందరం స్థిరపరిచి ప్రవక్తలు అపోస్తులేసిన పునాది మీద సప్త సిద్ధాంతాలను బోధ మీద మనల్ని పెంచి పోషించి బలవంతులుగా చేసి ఆయన చేతులు బలమైన సాధనాలుగా చేసి ఉపయోగపెట్టుకుని గొప్ప సేవ జరిగించి తీర్పు దినమున సంపూర్ణులుగా చేసి నిలబెట్టుకొని ఆయనే బడా మంచి దాసురాలని మెప్పు ఘనత మహిమ బహుమతులు అందించి నిత్యత్వ ప్రవేశం కలుగు చేసి వధులో ఉన్నత స్థానంలోనే మనందరినీ నిలబెట్టి యుగ యుగాలు ఆయనతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసే భాగ్యం కలుగు చేయను గాక. ఆమేన్. యేసు రక్తమునకేచి ప్రభేసు రక్తమునకేచి ప్రభేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు క్రియలు అవెంత ప్రమాదకరం మంత్ర ప్రయోగం వాటన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయము జయము జయము. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మీ అందరికి తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.